ఎలిజాబెత్ బాత్ అదల్ అనే ఆవిడ ఎవరో కాదండి, దావీదు గారి యొక్క తల్లి. చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లరా. దావీదు గారి యొక్క తల్లి గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దావీదు గారి తల్లి గారి గురించి బైబిల్లో రాయబడలేదండి పేరు. ఆమె పేరైతే బైబిల్లో రాయబడలేదు, కానీ ఆమెకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆధారాలు బైబిల్లో కనపడుతుంటాయి. అయితే ఆమె గురించి ఎందుకు రాయబడలేదో ఫస్ట్ ఒక చిన్న క్లారిటీ ఇచ్చి, తర్వాత ఆమె గురించిన అనేకమైనటువంటి సందర్భాల గురించి మనం లోతుల్లోనికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి పిల్లలు. ఆమె గురించి ఎందుకు రాయబడలేదంటే, బైబిల్లో రాయబడిన వాళ్ళందరూ నీతిమంతులు, బైబిల్లో రాయబడలేని వాళ్ళందరూ కూడా నీతిమంతులు కాదు అనే ఆలోచన ఒకవేళ ఎవరి మనసుల్లో ఉంటే దయచేసి తీసేయండి. బైబిల్లో నీతిమంతుల గురించి రాయబడింది, అలాగే నీతిగా బ్రతికిన చాలామంది గురించి కూడా బైబిల్లో రాయబడలేదు కూడానండి. ఎందుకు రాయబడలేదు అంటే, మనకు యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే చూడవసరం లేదు, కావాలంటే చూడండి కూడా. యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నటువంటి అనేక సందర్భాల గురించి మాట్లాడాలన్నా, లేదంటే చరిత్రలో జరిగినటువంటి అన్ని సందర్భాల గురించి రాయబడిన వాడిని కూడా మాట్లాడాలన్నా, ఈ భూమి ఆకాశం కూడా సరిపోదండి, అన్ని పుస్తకాలు రాయాలి. కాబట్టి అన్ని సందర్భాల గురించి రాయబడలేదు. ఒక మనిషిగా నువ్వు నేను మారడానికి ఎంతవరకు అవసరమో వాటి గురించి మాత్రం రాయబడిన ప్రియులరా. అయితే దీంట్లోంచి ఇంకొంచెం మనం ముందుకు వెళుతూ ఇందులో కొన్ని విషయాల గురించి ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. ఏంటి అంటే, ఇదే రీతిగా మరి వీళ్ళ గురించి అవసరమా అంటే, రాయబడినటువంటి సందర్భాలు బట్టి అవసరం. వాటి గురించి ఎక్కడ రాయబడిందంటే, బైబిల్లో కొన్ని సందర్భాలు రాయబడి, ఇంకొన్ని సందర్భాల్లో యూదులకు ప్రాముఖ్యమైనటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయండి. యూదులకు ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలలో అనేకమైనటువంటి విషయాలు రాయబడినాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనేకమైనటువంటి విషయాలు రాయబడినాయి. ఆ గ్రంథాలు ఏంటో అని వెతికే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు అసలు ఈమె గురించి బైబిల్లో ఏం రాయబడిందో ఒక మాట చూద్దాం. చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 86వ కీర్తన, బైబిల్ ఓపెన్ చేసి కీర్తన గ్రంథం 86వ కీర్తన 16వ వచనాన్ని ఒకసారి చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథము 86వ కీర్తన 16వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 86వ కీర్తన 16వ వచనం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలు కుమారుని రక్షింపుము. ఎవరి మాట చెప్తున్నారు? కీర్తన గ్రంథం 86వ కీర్తన ఎవరు రాశారండి? 86వ కీర్తన మీరు తర్వాత వచనంలో చూస్తే మీకు కనపడుతుంది. 86వ కీర్తన స్టార్టింగ్లో కనపడుతుంది. ఎవరు రాస్తారంటే కీర్తన? దావీదు కీర్తన అని ఉంటుంది. దావీదు గారు రాశారండి. దావీదు గారు తన తల్లి గారి గురించి ఏం చెప్పుకుంటున్నారంటే, నా తల్లి ఎవరో కాదయ్యా, నీ సేవకురాలు అని చెప్తున్నాడు. ఎంత గొప్పగా మాట ఆలోచించను ఒకసారి. నా తల్లి ఎవరనుకున్నావు? నీ సేవకురాలయ్యా, నీ సేవకురాలు కుమారుడు నేను, నీ సేవకురాలి కుమారుడు అంటే నా తల్లి నీ సేవకురాలు అని చెప్తున్నాడు. కానీ ఈమె గురించి సౌలు గారు ఒక మాట చెప్పారండి. ఈమె గురించి సౌలు గారు ఈమె గురించి ఏం మాట చెప్పారో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము, బైబిల్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 20వ అధ్యాయం దీన్ని ఒకసారి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. చూడండి ఒకసారి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడ్డాడంట. ఎందుకో సందర్భం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి సార్. ఎందుకంటే యోనాతాను అనే ఆయన ఎవరో కాదు, సౌలు గారి యొక్క కుమారుడండి. అయితే సౌలు గారి యొక్క కుమారుడి మీద సౌలు గారు చాలా కోపపడ్డాడు. ఎందుకో తెలుసా? దావీదు గారిని చంపాలని సౌలు గారు ప్రయత్నం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా. దావీదు గారిని చంపాలని సౌలు గారు ప్రయత్నం చేస్తుంటే, సౌలు గారి యొక్క కుమారుడు ఉన్నాడండి యోనాతాను గారు. యోనాతాను గారు ఏం చేస్తున్నారంటే, దావీదు గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఈ సౌలుకి చాలా కోపం వచ్చింది. ఏంటి అంటే, నేనేమో దావీదు గారిని చంపాలని చూస్తుంటే నువ్వెందుకు కాపాడాలని చూస్తున్నావు? ఇప్పుడు అతన్ని చంపితే మొట్టమొదటి ఉపయోగం నీకే. ఎందుకో చెప్పమంటావా? ఆయన చనిపోవడానికో నా తర్వాత రాజు ఎవరు అవ్వచ్చు? నువ్వే అవ్వచ్చు. కానీ నువ్వు అవ్వడానికంటే ముందు సమూయేలు గారు ఏం చేశారంటే అతన్ని అభిషేకం చేశారు. ఇప్పుడు అతను రాజు అయ్యడానికో నా పదవికి ఎసరబడినట్టే నాతో పాటు నీకు కూడా పదవి అనేది ఉండదు.
కాబట్టి ఇప్పుడు అతన్ని అడ్డు తొలగించుకుంటేనే మన ఇద్దరికి ఉపయోగం. కానీ నువ్వేం చేస్తున్నావంటే అతనికి సాయం చేస్తున్నావు, ఎందుకంటే అతను నీ బెస్ట్ ఫ్రెండ్ అని. అసలు అతనికి ఎందుకు సాయం చేస్తున్నావు నువ్వు అని కోపపడుతూ ఒక భయంకరమైనటువంటి కోపంలో ఒక పదం వదిలేసాడు. ఒక భయంకరమైనటువంటి పదం ఏంటంటే ఆ పదం ఏమంటున్నాడంటే చాలా జాగ్రత్తగా, ఆ కడగొట్టి దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకు సిగ్గుందా అసలు అని అడుగుతున్నాడు. నీకు నీ తల్లి మానానికి సిగ్గుంది అసలు? ఆ కడగొట్టి దాని కొడుకుతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావా అంటే కోపంతో ఆవేశంతో ఒక మాట వదిలేస్తాను చూడండి, అలాంటి మాట వదిలేసాడు అంతే. ఆ కడగొట్టి దాన్ని కొడుకుతున్నా, ఆ కడగొట్టిది అంటే అర్థం ఏంటో చెప్తాను పిల్లలు. ఆ కడగొట్టిది అంటే అర్థం ఏంటి అంటే వంకర బుద్ధితో తప్పుడు మార్గంలో వ్యభిచారం చేసే స్త్రీ అని అర్థం. వంకర బుద్ధితో తప్పుడు మార్గంలో వ్యభిచారం చేసే స్త్రీ, అంటే ఒక మాటలో చెప్పండి, ఆ వ్యభిచారం చేసే స్త్రీ కొడుకుతో నువ్వేంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? దావీదు గారేమో వాళ్ళ అమ్మ గురించి ఏం చెప్పాడంటే, మా అమ్మ ఎవరో కాదండి, సాక్షాత్తు నీ సేవకురాలయ్యా అని చెప్తుంటే, సౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఆమె ఎవరనుకున్నా ఒక వ్యభిచారం చేసే ఆవిడెవడే, ఆమె వ్యభిచారం వల్ల పుట్టినటువంటి ఇలాంటి వాడు, అలాంటి ఆవిడ కొడుకుని నువ్వేంటి వెనకేసుకొస్తున్నావు అంటున్నాడు. సౌలేమో వాళ్ళ అమ్మగారి గురించి, దావీదు గారి తల్లి గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుంటే, ఈయనేమో నీ సేవకురాలయ్యా నా తల్లి అని మాట్లాడుతున్నాడు. అయితే ఈ రెండు విషయాలకి వ్యత్యాసం ఏంటో మనకు తెలియాలి. దావీదు గారు మాట్లాడిన చాలా విషయాలకి ఈరోజు మనం వివరణాత్మకమైన అనేకమైన విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఫస్ట్ ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే, ఇందాక దీంట్లో మనం టైటిల్లో పెట్టుకున్నాం టాల్ముడ్ గ్రంథాలు. టాల్ముడ్ గ్రంథాలు అంటే ఏంటో మీకు వివరంగా చెప్తానండి. టాల్ముడ్ గ్రంథాలు అంటే ఏంటంటే, అది తెలియాలంటే ముందు తోరా గురించి తెలియాలి. మనం బైబిల్ని రెండు భాగాలుగా చెప్పుకుంటాం. ఒకటి పాత నిబంధన గ్రంథం, రెండోది క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే, మనం పాత నిబంధన గ్రంథాన్ని మళ్ళీ రెండిట్లుగా మాట్లాడతామండి. పాత నిబంధన అంటే 5 ఖండాలు ఉన్నాయి కదా, ఏంటది? ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ఈ 5 ఖండాలని కలిపి పాత నిబంధన అంటారు. టోటల్గా పాత నిబంధన గ్రంథం మొత్తం 39 పుస్తకాలని కూడా పాత నిబంధన గ్రంథం అని చెప్తాం. అదే రీతిగా వాళ్ళు కూడా తోరాహ్ అంటారండి. తోరాహ్ హెబ్రీ భాషలో యూదుల యొక్క గ్రంథాలను ఏమంటారంటే తోరాహ్ అంటారు. తోరాహ్ అంటే పాత నిబంధన మొత్తం అని అర్థం వస్తుంది. ఇంకా విషయం ఏంటంటే తోరా అంటే కేవలం ధర్మశాస్త్రం మాత్రమే అని కూడా అర్థం వస్తుంది. ధర్మశాస్త్రం అంటే ఇందాక మీకు చెప్పాను కదా, 5 ఖండాలు, ఓకేనా? 5 ఖండాలని తోరాహ్ అంటారు. తోరాహ్ అంటే 5 ఖండాలు లేదా పాత నిబంధన మొత్తం కూడా చెప్పుకోవచ్చు. ఈ 5 ఖండాలని తోరాహ్ అంటే, 5 ఖండాలు చెప్పాం కదా, మోషే గారు రాసినటువంటి 5 ఖండాలని తోరాహ్ అంటారు. మిగిలిన గ్రంథాలు ఉన్నారు కదండి, వాటిని 2 భాగాలుగా విభజించారు. మిగిలిన పుస్తకాలని వాటిని ఏమంటారో చెప్తాను చూడండి. నివ్వీం అంటారు. నివ్వీం అంటే అర్థం ఏంటి అంటే ప్రవక్తల గ్రంథాలు అని అర్థం. నివ్వీం హెబ్రీ భాషలో నివ్వీం అంటే ప్రవక్తల గ్రంథాలు. ప్రవక్తల గ్రంథాలు అంటే మనకు తెలుసు కదండి, యెషయా, ఇర్మియా, తర్వాత సమూయేలు గ్రంథము, ఆ తర్వాత దానియేలు, యెహెజ్కేలు, ఇవన్నీ కూడా ప్రవక్తల గ్రంథాలు అంటారు. వీటిని నివ్వీం అంటారండి. రెండోది కెటూవీం అంటారు. కెటూవీం అంటే అర్థం ఏంటంటే వ్రాత గ్రంథాలు అని అర్థం. వ్రాత గ్రంథాలు అంటే కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు, ఇలాంటి వాటిని ఏమంటారంటే వ్రాత గ్రంథాలు అంటారు. చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు ఈ కెటూవీం గురించి, నివ్వీం గురించి మనం మాట్లాడుకుంటలేదు, కానీ తోరాహ్ గురించి ఒక చిన్న సందర్భం తెలియజేయాలి. తోరాహ్ అంటే చెప్పాను కదండి, యూదుల్లో పాత నిబంధన గ్రంథాన్ని తోరాహ్ అని చెప్తారు. కానీ ఆ తోరాహ్ అనేది పరిపూర్ణంగా అందరికీ అర్థం కాదు కాబట్టి కొంతమంది దానికి సంబంధించినటువంటి వాటిలో అంశాలను వివరించి ఇంకొన్ని గ్రంథాలు రాశారు. వాటినే ఏమంటారు అంటే టాల్ముడ్ గ్రంథాలు అంటారు. టాల్ముడ్ అంటే ఒక్క మాటలో మీకు అర్థం కావడం చెప్తానండి. టాల్ముడ్ అంటే మీకు అర్థం కావడం చెప్తాను. తోరా ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్ అని అర్థం. తోరా ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్ అంటే దేవుడు మనుష్యులకు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. అంటే ఏంటంటే ఒక మాటలు అంటే సూచనలు లేదా ఆజ్ఞలు లేదా ప్రకటనలు. దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రకటనలు, సూచనలు, ఆజ్ఞలు ఏంటి అంటే తోరా అంటారు. మరి ఇప్పుడు టాల్ముడ్ అంటే ఏంటి అంటే కామెంటరీ.
దేనికి? తోరాకు కామెంటరీ. కామెంటరీ అంటే తెలుసు, మీరు క్రికెట్ చూసినప్పుడు ఎప్పుడైనా వాళ్ళు బ్యాట్ పట్టుకుని ఎలా కొడతారో, 6 వేస్తారో సపోజ్ చెప్తున్నాను, ఆ 6 ఎలా కొట్టారో పక్క నుంచి కామెంటరీ చెప్తుంటారు, అవునా కదా? కామెంటరీ అంటే ఏం చెప్తారు? ఇదిగో పరిగెట్టుకుంటూ వచ్చాడు, బాల్ ఇసిరాడు, తర్వాత బ్యాట్తో కొట్టాడు, అది అలా 6 బౌండరీలో పడిందని కామెంటరీ చెప్తారు చూడండి. ఆ కామెంటరీ అని అర్థం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తోరా అంటే ఏంటి అంటే, మీకు క్లారిటీగా చెప్తాను. తోరా అంటే ఏంటంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ధర్మశాస్త్రం లేదా దేవుని ఆజ్ఞలు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన నిబంధన. ఇప్పుడు టాల్ముడ్ అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా. అంటే టాల్ముడ్ అంటే ఏం కాదు, దాని గురించి రాయబడినటువంటి గ్రంథాలు. అంటే ఇందులో కొన్ని సంఘటనలు ఉంటే వీటి గురించి వివరంగా రాయబడినటువంటి గ్రంథాలనే టాల్ముడ్ గ్రంథాలు అంటారు. అర్థమైంది? అర్థం కలదా? టాల్ముడ్ గ్రంథాలు ఏంటి? మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. పాత నిబంధన గ్రంథాన్ని ప్రతి అంశాన్ని వివరించి రాయబడినటువంటి గ్రంథాలనే టాల్ముడ్ గ్రంథాలు అంటారు. వీటిని యూదులు రాసేవారు. ఇంకా బాగా అర్థం కాబట్టి మీకు శాస్త్రులు ఉన్నారు కదా, శాస్త్రులు పని ఏంటి అనుకుంటున్నారో, ఈ గ్రంథాలను వివరంగా రాయడమే శాస్త్రుల పని, టాల్ముడ్ గ్రంథాలు అంటారు. ఓకే, ఈ గ్రంథాలలో ఈవిడ గురించి పూర్తిగా రాయబడింది. అందుకే ఈ విషయాలను చెప్పాను, లేకపోతే ఈ విషయాలను చెప్పని అవసరం లేదు. ఈ నుజావేత్ గారి గురించి అనేకమైనటువంటి విషయాలు దీంట్లో రాయబడి, అవి ఏంటో స్పీడ్గా చూసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్తగా ఉందాం. ఒకసారి మత్తయి గారు రాసినటువంటి సువార్త తీయండి, బైబిల్ ఓపెన్ చేసి. మత్తయి గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం కానీ 5వ వచనం కానీ చూడండి ఒకసారి. మత్తయి గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం కానీ. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహబునందు బోయాజును కనెను. వీళ్ళిద్దరూ పేరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఎవరిద్దరు? సల్మాను తర్వాత రాహబు. సల్మాను రాహబు వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఇక్కడ మళ్ళీ ఇంకొక జంట కనబడుతుందండి. ఒకటేంటంటే రాహబు సల్మాను, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? బోయాజు రూతు కనబడుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదుని కనెను. అంటే ఇక్కడ ఓబేదు భార్య గురించి రాయబడలేదు. మనం ఎక్కడి వరకు మాట్లాడుకుంటున్నాం? దావీదు గారి గురించి, పై విషయాలు కాదు, కింద విషయాలు కాదు, దావీదు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం జాగ్రత్తగా నుండి ఒకసారి. ఇప్పుడు యెషయి గారి భార్య పేరు అక్కడ రాయబడలేదు. అలాగని మిగతా వాళ్ళందరి గురించి రాయబడి అంటే రాయబడలేదు. కొంతమంది గురించి అక్కడ రాయబడింది. ముఖ్యంగా 2 స్త్రీలు కనబడుతున్నారు. వాళ్ళిద్దరూ ఎవరంటే రాహాబు తర్వాత రూతు. వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా రాయబడ్డానికి ఒక కారణం ఉంది. ఈమె కూడా అదే విషయంలోంచి వచ్చిందండి. చాలా జాగ్రత్తగా ఉండండి ఒకసారి. ఇప్పుడు రాహబ్ అనే ఆవిడ ఎవరు అంటే యెరికో పట్టణానికి చెందిన ఆవిడండి. మనందరికీ కూడా తెలుసు. యెహోషువ గారు 2 వేగుల వారిని యెరికో పట్టణం ఎలా ఉందో చూసి రమ్మని ఇశ్రాయేలీయులిద్దరిని పంపిస్తాడు. జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలీయులిద్దరిని మనకి దేవుడు ఈ కనాను దేశాన్ని మొత్తం మనకే ఇస్తానన్నాడు కదా, ఇస్తానన్నాడు. ఒకసారి వెళ్ళి ఆ పట్టణం ఎలాగుందో చూసి రండి అని 2 పంపిస్తాడు. ఆ 2 కాపాడిన ఆమె పేరే రాహబు. రాహబు అనే ఆమె ఒక రకంగా చెప్పాలంటే వ్యభిచారే, ఇంకొక రకంగా చెప్పాలంటే ఆవిడ అన్యజనులే. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకోకండి. ఎందుకో చెప్పమంటారా? అన్య స్త్రీలను వివాహం చేసుకున్నది స్టార్టింగ్లో ఎవరు చేసుకున్నారు? చాలాసార్లు చెప్పాను. అన్య స్త్రీలను అంటే దేవుడు అంటే తెలియని వారిని స్టార్టింగ్లో వివాహం చేసుకున్నారు. షేతు తర్వాత వాళ్ళు ఏంటంటే లోకంలో ఉండేవాళ్ళు అందంగా ఉన్నారని దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారికి మనసు వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని ఏమైపోయారు అంటే పాపం చేసి దేవుడికి వ్యతిరేకమైపోయారు వాళ్ళందరూ కూడా. అప్పుడు దేవుడు చాలా బాధపడి ఏంటి వీళ్ళందరూ కూడా ఎలా చేశారని నెక్స్ట్ అబ్రహాం గారు తర్వాత కొన్ని కండిషన్లు పెట్టేశారండి. చాలా జాగ్రత్తగా అండి. కండిషన్లు ఏంటంటే, మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకోకండి. ఎందుకో తెలుసా? చేసుకుంటే మీరు కూడా వాళ్ళే వాటి వైపు వెళ్ళిపోతారు మీరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాళ్ళని పెళ్లి చేసుకోకండి అని వీళ్ళకి ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకు ఖచ్చితంగా చెప్పబడింది. అయితే వీళ్ళు ఏంటంటే రాహబ్ అనే ఆమెను సల్మాన్ పెళ్లి చేసుకున్నాడు. చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే యెరికో ప్రాంతం
తగలబడిపోతుందో, నాశనం అయిపోతుందో, ఆ యెరికో ప్రాంతంలో నీతిమంతురాలుగా అన్యజనుల్లో ఉన్నప్పటికీ నీతిమంతురాలుగా ఉంది కాబట్టి ఆమెను తీసుకొచ్చి ఎవరిలో కలిపారు? ఇశ్రాయేలీల్లో కలిపారు. ఇప్పుడు ఇశ్రాయేలీల్లో ఆమె ఉంది, చాలా జాగ్రత్తగానండి. ఇశ్రాయేలీల్లో కలిసిపోయింది కాబట్టి ఆమెను సల్మాను పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఎలీమెలెకు అని ఒక ఆయన ఉన్నాడండి, చాలా జాగ్రత్తగా. ఎలీమెలెకు అనే ఆయన న్యాయాధిపతుల్లో కనబడతాడు మనకు. ఈ న్యాయాధిపతుల కాలంలో కనబడతాడు. ఎలీమెలెకు అనే ఆయన ఆ రోజు ఇశ్రాయేలీలకు కరువు అనేది ఒకటి వచ్చిందండి. ఈ కరువు అనేది ఒకటి వస్తే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఏం జరిగిందంటే రాహబ్ అనే ఆమె సల్మాను అనే అతన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరేంటి? బోయాజు. ఆ బోయాజు గురించి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో చరిత్ర జరుగుతుంది. ఇంకో చరిత్ర ఏంటి అంటే ఎలీమెలెకు అనే ఒక ఆయన తన భార్య ఒక ఆమె ఉంది. ఆమె పేరేంటి అంటే నయోమి. వీళ్ళిద్దరు దాంపత్య జీవితానికి గుర్తుగా 2 బిడ్డలను కూడా ఇచ్చాడు దేవుడు. ఎవరు వాళ్ళ పేర్లు? మహులోను, కిలియోను అని 2 ఇచ్చాడు. వీళ్ళ 4 కూడా ఇశ్రాయేలు దేశంలోనే నివసిస్తుండగా ఏం జరిగిందో చాలా జాగ్రత్తగానండి. అప్పుడు వీళ్ళ కరువు ఒకటి వచ్చిందండి. కరువు రాగానే వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. అసలు దేవుడు చెప్పిన మాట ఏంటంటే మోయాబీలతో మీరు వివాహం చేసుకోకండి, అన్యజనులు ఎవరిని చేసుకోకండి, ఎందుకంటే మీరు పాడైపోతారని దేవుడు చెప్పాడు వాళ్ళకి. కానీ వీళ్ళు ఎన్నుకోకుండా వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. కొద్ది రోజులకే ఏమైందంటే ఎలీమెలెకు అనే ఆయన చనిపోయాడు అక్కడ ఉండగానే. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూతుర్లకి పెళ్లి వయసు వచ్చినప్పుడు, ఇద్దరు కొడుకులకి పెళ్లి వయసు వచ్చినప్పుడు నయోమి గారు ఏం చేశారంటే మొత్తం మీద మహులోను ఎలీమెలెకు గారు నయోమి గారు ఏం చేశారంటే 2 మోయాబు స్త్రీలను ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి? రూతు, వార్పని. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది అర్థమైతేనే మీకు ఈవిడ గురించి అర్థమవుతుందండి. అందుకని ఇవన్నీ చెప్తున్నాను. మనం అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ చరిత్ర కొంచెం అర్థం కావాలి. అప్పుడు మనకు క్లారిటీగా ప్రతిదీ కూడా అర్థమవుతుంది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమైపోయిందంటే వాళ్ళిద్దరు కొడుకులు కూడా చనిపోయారు. ఇప్పుడు 2 కొడుకులు కూడా చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కోడలు వార్ప వెళ్ళిపోయింది. రూతు మాత్రం నీతో పాటు వచ్చేస్తానంటే నయోమి తన కోడలను తీసుకుని ఎక్కడికి వచ్చేసారు అంటే ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసారు. ఈ లోపు ఏం జరుగుతుందో చాలా జాగ్రత్తగా. ఈ లోపల ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసిన తర్వాత ఈమెకు భర్త కావాలి. ఇప్పుడు భర్త కావాలని ఏం చేసిందంటే తన అత్తగారు, అదిగో నీకు బంధువు ఒక ఆయన ఉన్నాడు, బోయాజ్ అని ఆయన. అప్పటికి అతనికి పెళ్ళి అయిపోయింది. రెండో విషయం చెప్తాను, అప్పటికి రూతు వయసు ఎంత అంటే 40 సంవత్సరాలండి. బోయాజ్ వయసు ఎంత అంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అతన్ని నువ్వు పెళ్లి చేసుకో, నీకు ఒక తోడు ఉంటుంది, పైగా అతను ధనవంతుడు అని చెప్తాడు. కానీ విషయం ఏంటి అంటే పెళ్లి చేసుకున్న ఒక్కరోజే కాపురం చేశాడు. తెల్లారే బోయాజ్ గారు చచ్చిపోతాడు. ఒక్కరోజు కాపురం చేసిన తర్వాత బోయాజు చనిపోతాడు. బోయాజు చనిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఈమె జీవితం ఒంటరి జీవితమే. కానీ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డే ఓబేదు అని ఆయన. ఆ తర్వాత ఓబేదు గారు పెళ్లి చేసుకుంటాడో, తనకి యెషై గారు పుడతాడో. ఇక్కడ వరకు చెప్తాం ఒకసారి జాగ్రత్తగానండి. దీంట్లో ఇప్పుడు మధ్యలో ఇంకొక విషయం మీకు చెప్పుకురావాలండి. ఏంటంటే సన్హెడ్రిన్ సభ అనేది ఒకటి ఉంది. సన్హెడ్రిన్ అంటే ఏంటంటే 70 మంది పెద్దలు కలిసి ఒక సభగా ఏర్పాటు చేశారు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందో కూడా చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తేనే ఈ గురించి అర్థమవుతుంది పూర్తిగా. అందుకని ఇవన్నీ కూడా మీకు టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను చాలా జాగ్రత్తగా. సన్హెడ్రిన్ సభ అంటే ఏంటి అంటే మోషే గారు మామగారు ఒక సలహా ఇచ్చాడండి మోషే గారికి. మోషే గారు ప్రారంభంలో ఏం చేసేవారంటే ఇశ్రాయేలీలందరికీ కూడా తీర్పు తీర్చేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాదు చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను. సపోజ్ మీకు అర్థం కాదని చెప్తున్నాను అంతే. మోషే గారితో పోల్చుకుంటున్నాడు అయినా నేను మాత్రం అనకండి, చెప్పట్లేదు, మామూలుగా మీకు అర్థం కాదని చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఒక్కొక్కరు మీకున్న ఇబ్బందులు అన్నీ కూడా చెప్పుకుంటారండి అంటే ఒక్కొక్కరు వచ్చి చెప్పుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు గొడవలు ఇబ్బందులు అన్నీ చెప్పుకునేసరికి మోషే గారికి ఏమవుతుందంటే పొద్దున్న చీకటితో మొదలెడుతుంటే తెల్లారిపోతుంది ఈ గొడవలన్నీ తీర్చేసరికి. అప్పుడు వాళ్ళ మామగారు వచ్చి ఒక సలహా ఇచ్చాడు, మీరు ఇలాగ అందరు గొడవలు తీర్చడం అంటే అవ్వని పని, మీకు ఓ పని చేయండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక 70 మందిని పెద్దలను ఎన్నుకోండి. ఈ 70 మంది పెద్దలు ఏం చేస్తారంటే అందరికీ తీర్పు తీరుస్తారు. మీరేం చేస్తారంటే ఆ 70 మందికి పైనుండి వాళ్ళ తీర్చలేని గొడవలు ఏమైనా ఉంటే మీరు తీర్చండి. అప్పుడు మీరు సింపుల్గా ఉంటారో, జనము కష్టాలు పడరో, ఇబ్బందులు పడరో, ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవో అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత ఈ సలహా ఏదో బాగుంది కదని 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 70 మందితో ఏర్పడిన సభే సన్హెడ్రిన్ సభ.
అయితే ఇది మోషే గారి కాలం నుంచి ఎప్పటి వరకు వచ్చేసిందో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారి వరకు కంటిన్యూగా ఆ సభ కంటిన్యూ అయిపోయిందండి. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చెప్తాను మీకు జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ప్రధాన యాజకుడు అని మాట్లాడతారు, మనం చూస్తాం కదా. అందుకు ప్రధాన యాజకుడు లేదంటే ప్రధాన యాజకుడు అంటే ఎవరు అంటే మళ్ళీ ఇది కూడా చెప్తాను చూడండి. ప్రధాన యాజకుడు అంటే ఎవరు అంటే ఈ 70 మంది ఉన్నారు కదా, ఈ 70 మందికి ఒక అతను హెడ్ ఉంటాడు, ఒక అతను, ఆయన పేరే ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు ఈ 70 మంది, ఆ ప్రధాన యాజకుడు ఏం చెప్తే అదే చేస్తారు. ప్రజలందరూ ఏం చేస్తారంటే ఈ 70 మంది చెప్పింది చేస్తారు. ఈ 70 మంది ఏం చేస్తారంటే అతను చెప్పింది వింటాడు. ఫైనల్గా ఒక్క మాటలో మీకు అర్థం కావాలని చెప్పాలంటే, ప్రజలందరూ ఒక ఎత్తు అయితే ఈ 70 మంది సుప్రీంకోర్టు అయిపోమంటారు. ఈ 70 మందికి సుప్రీంకోర్టు వ్యక్తి మెయిన్ జడ్జి ఉంటాడో, ఆ జడ్జి పేరే ప్రధాన యాజకుడు. ఆ జడ్జి ఏదైతే కండిషన్ పెడతాడో ఈ 70 మంది అదే చేస్తారో, ఈ 70 మంది ఏదైతే చెప్తారో మిగిలిన వాళ్ళందరూ కూడా అదే చేస్తారు. అందుకే కానీ వీళ్ళకి ఒకటి ఉందండి, ఏంటి చెప్పమంటారా, వీళ్ళకి మనిషిని చంపే హక్కు లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఏం చేశారంటే వీళ్ళు కొట్టడానికి, ఇబ్బందులు పెట్టడానికి, నేరారోపణ చేయడానికి హక్కు ఉంది వీళ్ళకి. వీళ్ళకి మనిషిని చంపడానికి హక్కు లేదు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా ఎవరిని ఆశ్రయించారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో? పిలాతుని ఆశ్రయించారు. అర్థమైంది? అర్థం కావట్లేదా? కొంచెం డిస్టర్బెన్స్ ఉంటున్నాం ప్లీజ్. ఈ 70 మంది ఆ రోజు పిలాతుని ఆశ్రయించారు. ప్రధాన యాజకుడు కూడా పిలాతుని ఆశ్రయించి మనిషిని చంపడానికి హక్కు లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళ చేత చంపించాడు. సరే, ఈ విషయం పక్కన పెడితే ఈ 70 మంది ఎలా ఉండాలి అంటే వాళ్ళలో ఏ తప్పు లేకుండా, ఏ పాపం లేకుండా ఖచ్చితంగా ఉండాలండి ఈ 70 మంది. ఇప్పుడు ఈ 70 మందిలో ఒక వ్యక్తి, పాత నిబంధనలు అయితే న్యాయాధిపతి అనేవారు, కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రధాన యాజకుడు అంటున్నారు. పాత నిబంధనలు ఈ 70 మంది మీద ముఖ్యమైన వ్యక్తి ఎవరు ఉండేవారు అంటే న్యాయాధిపతి ఒకడు ఉండేవారు. అప్పుడు ఈ 70 మందికి న్యాయాధిపతి ఎవరు అంటే బోయజ్ అంటే, చాలా జాగ్రత్తగా అండి, బోయజ్. ఎందుకంటే బోయజ్ ధనవంతుడు, రెండోది ఆ తరంలో చాలా పేరు ప్రఖ్యాతలు పొందినవాడు కాబట్టి ఈ 70 మందికి బోయజ్ అని ఆయన న్యాయాధిపతి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ పేర్లు గుర్తు లేకపోయినా విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 70 మందికి అతను న్యాయాధిపతి. అయితే 70 మందికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆయన పెళ్లి చేసుకున్న ఒక్క రోజులోనే చచ్చిపోయాడు. ఎందుకు అంటే వీళ్ళ తర్వాత ఆరా తీసినప్పుడు వీళ్ళకి ఒక విషయం అర్థమైంది. ఏంటి అంటే ఏదో జరుగుతుంది, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఇలాగైపోతున్నారు. ఆ మహులోని అలాగే అక్కడికి వెళ్ళాడు, అన్యజనుల్లోకి వెళ్ళాడు, చచ్చిపోయాడు. వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కొడుకులకి వాళ్ళనిచ్చి పెళ్లి చేశారు, చచ్చిపోయారు. నిజానికి విషయం చెప్తానండి, ఇదంతా కూడా నిజం కాదు, వాళ్ళ ఊహ అంతే. వాళ్ళు ఎలాగని ఊహించుకుంటున్నారు అంటే మనం అన్యజనులను పెళ్లి చేసుకుంటే మనం కూడా చచ్చిపోతాం అనేది వాళ్ళందరికీ కూడా ఒక ఊహ వచ్చేసింది. కాబట్టి ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే, ఇందులో ప్రధాన యాజకుడు ఉన్నవాడు ఎవడైనా సరే, ముఖ్యంగా చెప్తున్నాను, అన్యజనులు ఎవరైనా పెళ్లి చేసుకున్నారంటే ఊరుకో అని ఒక కండిషన్ పెట్టుకున్నారు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఎస్కేఎస్ ఏర్పడిన కొత్తలో ఒక రూల్ ఉండేదండి ఎస్కేఎస్లో. ఏంటి ఆ రూల్ అంటే, సరి చేసుకునే సభ అనేది ఒకటి ఉండేది. దాంట్లో ఏంటి అంటే అందరం కలిసి కూర్చుని వాళ్ళు, చాలా జాగ్రత్తగా అందరూ కలిసి కూర్చుని ఎవరైనా నేను ఏదైనా తప్పు చేస్తే నువ్వు చెప్పు, నువ్వు ఏదైనా తప్పు చేస్తే నేను చెప్పని ఒకరికొకరు మాట్లాడుకునే వాళ్ళం. అది ఎస్కేఎస్లో అందరికీ తెలుసు. ఇలా సరి చేసుకునే సభ ద్వారా ఏమైందంటే ఒకరికొకరు సరి చేసుకుని అందరం కూడా ఒక మంచి ఆలోచనలతో వెళ్ళేవాళ్ళం. సేమ్ అదే సిచ్యువేషన్ వీళ్ళలో కూడా ఉందండి. పాత నిబంధనలో వాళ్ళలో కూడా ఏంటంటే శుద్ధీకరణ ఆచారము అనేది ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ కలిసి కూర్చుని శుద్ధీకరణ చేస్తారు, ముఖ్యంగా ఈ 70 మంది. ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు వీళ్ళలో ప్రధాన యాజకుడిగా ఉన్న వ్యక్తి ఎవరని చెప్పాను? బోయాజ్ అంత తరం అయిపోయింది. నెక్స్ట్ తరంలో ఓబేద్ వచ్చాడు, ఓబేద్ అయిపోయింది. ఆ తర్వాత తరంలో యెష్షై ఉన్నాడండి. జాగ్రత్తగానండి, యెష్షై ఉన్నాడు. యెష్షై గారి విషయంలో కూడా ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యెష్షై గారి విషయంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పటికి యెష్షై గారికి వివాహం అయిపోయింది. ఆయనకి 7 కొడుకులు ఉన్నారు. యెష్షై గారి భార్య పేరే ఏం పేరంటే నొజావేత్ బాద్ ఆధల్ అనే అమ్మాయి. పూర్తిగా గుర్తుపెట్టుకుపోయినా నొజావేత్ అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో అయితే నిడ్జవేత్ అని ఉంటుంది, నిడ్జవేత్ అని ఉంటుంది. తెలుగులో నొజావేతు అని ఉంటుంది. అయితే ఈమె పరిస్థితి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈమెకి అప్పటికే 7 కొడుకులు ఉన్నారండి. చాలా జాగ్రత్తగా 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు ఉంటే ఈమె ఎవరు అంటే ఈమె కూడా అన్యజాతి స్త్రీయే. ఒకరోజు శుద్ధీకరణ, యూదుల శుద్ధీకరణ ఆచారం వచ్చింది ఒకరోజు. ఆ రోజు అందరు కలిసి కూర్చుని మాట్లాడారు. నువ్వు ప్రధాన యాజకుడిగా ఉన్నావు. ఎవరు? దావీదు గారి తండ్రి. ఎవరైన పేరు?
యెష్షయి గారు చాలా జాగ్రత్తగా వినండి. యెష్షయి గారు, దావీదు గారి తండ్రి యెష్షయి గారు, నువ్వు ప్రధాన యాజకుడిగా ఉన్నావు. కానీ నీ భార్య ఎవరో అన్య జాతికి చెందినటువంటి స్త్రీ. నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు, 7 కొడుకులు కనేసావు. ఇక నుంచి నువ్వు నీ ప్రధాన యాజకుడు బాధ్యతను తప్పుకోవాలి అని చెప్పాడు. వాళ్ళకి ఏంటంటే ప్రధాన యాజకత్వం బాధ్యత తప్పుకోవడం అంటే వాళ్ళకు ప్రాణం పోయినంత పని. ఇప్పుడు ఈయన దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి. ఏంటి 2 ఆప్షన్లు? ఒకటి, తన భార్యనైనా వదిలేయాలి. రెండోది తన పదవినైనా వదిలేయాలి. ఈ 2 విషయాలే ఇప్పుడు ఈయన మీద ఆధారపడి ఉన్నాయి. తన భార్యనైనా విడిచిపెట్టాలి, లేదంటే తన పదవినైనా విడిచిపెట్టాలి. కాబట్టి భార్యనే విడిచిపెడతా సిద్ధపడ్డాడు నేను. భార్యను విడిచిపెడతానికి సిద్ధపడి ఏం చేశాడంటే, నా భార్యను వదిలేసుకుని స్వచ్ఛమైనటువంటి యూదురాలను లేదా ఇశ్రాయేలీరాలను నేను పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఈమెను వదిలేశాడు. అప్పటికే ఈమెకి ఎంతమంది పిల్లలని చెప్పాను? 7 కుమారులు పుట్టేశారు. తర్వాత వదిలేశాడు. అప్పటికే 7 కుమారులు, 2 కుమార్తెలు కూడా ఉంటారు, ఆడపిల్లలు కూడా 2 ఉంటారు. వదిలేసిన తర్వాత ఏం చేశాడంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ శుద్ధీకరణ ఆచారంలో ఇతని మీద ఏ తప్పు లేదు ఇప్పుడు. కానీ నుజ్జావేత్ అంటే యెష్షయి గారికి చాలా ఇష్టమండి, చాలా ఇష్టం. కాబట్టి ఏం చేశాడంటే ఈమెను పూర్తిగా వదులుకోవడం ఇష్టం లేక ఏం చేశాడంటే ఈమెను తన పని మనిషిగా పెట్టుకున్నాడు. వాళ్ళకు ఉన్నటువంటి రూల్ ఏంటంటే, యూదులకు ఉన్నటువంటి రూల్, పని మనుషులు అయితే ఎవరైనా ఉండొచ్చండి, కానీ భార్య మాత్రం స్వచ్ఛమైన ఇశ్రాయేలీయురాలు, యూదురాలు అయి ఉండాలి. అండ్ ఇప్పుడు చెప్తున్న మాటలన్నీ మరలా చెప్తున్నా చూడండి. ఇప్పుడు చెప్తున్న చరిత్ర అంతా కూడా యూదుల చరిత్ర అండి, క్రైస్తవులుగా మంద కాదు. అర్థమైందా? యూదుల చరిత్ర, వాళ్ళకు ఉన్నటువంటి నియమాలు, వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు. మరి ప్రస్తుతం వాటిని ఎలా తీసుకోలేదు లాస్ట్కి వచ్చినా మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు కూడా జాగ్రత్తగా వినండి. లాస్ట్కి వచ్చిన తర్వాత మీకు మొత్తం వివరంగా అర్థమవుతుంది. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈమెను పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇంట్లో తన పని మనిషిగా పెట్టేశాడు. కానీ వీళ్ళ కండిషన్ పెట్టారు. ఏంటో కండిషన్ అంటే, నువ్వు నీ పని మనిషిగా ఉంటే ఉంచుకో పర్లేదు, కానీ ఆమెతో మాత్రం కలవకూడదు. నీ భార్యతోనే నువ్వు సంసార ధర్మం జరిగించాలి తప్ప ఆమెతో ఎట్టి పరిస్థితుల్లో కూడా సంసార ధర్మం జరిపించకూడదని కండిషన్ పెట్టాడు. కానీ యెష్షయి గారికి ఏం చెప్పాను? ఈ ఇశ్రాయి గారికి ఈమె అంటే చాలా ఇష్టం. ఎలా చాలా ఇష్టమైతే, చాలా జాగ్రత్తగా, చాలా ఇష్టమైతే ఒకరోజు తనతో కలిసాడండి. కలవగానే తను ఏమైందంటే ప్రెగ్నెంట్ అయింది. ఈ ప్రెగ్నెంట్ అయిన విషయం ఆటోమేటిక్గా అందరికీ తెలిసింది. అందరికీ తెలిసేసరికి ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంటి చెప్పండి? యెష్షయి గారి పరిస్థితి ఖచ్చితంగా, ఇతని పరిస్థితి ఏంటంటే తన పదవిని ఏం చేసుకోవాలి? ఇప్పుడు వదులుకోవాలి. ఇప్పుడు కూడా తన పదవిని వదులుకోవాలా, లేదంటే తన భార్య మీద నింద వేయాలా? ఇప్పుడు తనకు వచ్చినటువంటి ప్రెగ్నెంట్కి నాకు సంబంధం లేదండి అన్నాడనుకో, తన పదవి సేఫే. లేదండి ఆమె నేనే తనతో ఉన్నానండి అని చెప్పాడనుకో, తన పదవి పోతుంది. రెండిట్లో ఏం చేయాలి? తన భార్య ముందే చెప్పానండి, చాలా నీతిమంతురాలండి. ఎంత నీతిమంతురాలంటే, మనం రూతు గారి గురించి చదువుతాం చూడండి సరే. రూతు గారి లక్షణాలన్నీ ఈమెలో ఉంటాయి. ఇవన్నీ మీరు చెప్తున్నారు కానీ మాకు బైబిల్లో ఎక్కడ ఉన్నాయంటే మీకు చూపిస్తాను లాస్ట్కి వచ్చిన తర్వాత. ఆమె గురించినటువంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో, వాటన్నిటి గురించి మీకు చూపిస్తాను, రెఫరెన్స్లు అన్నీ చూపిస్తాను. ముందు విషయం చెప్పేసాక తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? కాబట్టి అందుగురించి చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈమె ఏం చేశాడంటే తన భార్యనే విడిచిపెట్టాలనుకున్నాడు. అయితే తన భార్య మీద నింద వేయాలనుకున్నాడు. దానికంటే ముందు ఆమె అనుకుంది ఏమనంటే, ఏమండి పెళ్లి చేసుకున్నామంటే భర్తను అన్ని విషయాల్లో తలెత్తుకునేలా చేయాలి, పరువు తీసేలా చేయకూడదు. తప్పు జరిగింది, కానీ విషయం ఏంటంటే బయట పెడితే నా భర్త పరువే పోద్ది కదా అని ఆలోచించుకుని ఈమె మౌనంగా ఉందండి. మౌనంగా ఉండేసరికి ఇశ్రాయేలీలందరిలో కూడా ఒక ఆలోచన ఉంది. ఏంటి అంటే, వ్యభిచారం చేస్తే ఏం చేయాలి? అయితే ఈమె అన్యజనురాలే కాబట్టి ఈ రూల్ వాళ్ళకి వర్తించకపోయినా టోటల్గా విషయం ఏంటంటే, వెనకాల 7 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద నిందపడుతుంది. ఇప్పుడు విషయం ఏంటి అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకా ఉన్నారు కదా దావీదు గారు, వాళ్ళ అన్నీలు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు మనకు తెలుసు కదా, ఏలియాబు వీళ్ళందరూ ఉన్నారు కదా 7. వీళ్ళందరూ కూడా ఏంటంటే యెష్షయి గారి బిడ్డలుగానే ఉన్నారు. అది గుర్తుపెట్టండి. ఫస్ట్ యెష్షయి గారి బిడ్డలుగానే ఉన్నారు. కానీ తర్వాత విషయంలోకి వచ్చేసరికి ఆమెను మాత్రం తల్లిగా వద్దనుకున్నారు అంతే. వాళ్ళు ఆమెను మాత్రమే మాకు తల్లిగా ఉండడానికి వీల్లేదు, కానీ మా తండ్రి మాత్రం యెష్షయే అని వీళ్ళు ఒప్పుకున్నారు, సమాజం కూడా ఒప్పుకుంది. అప్పుడు
ఎటు చూసినా సరే నిందలన్నీ అనుభవించాల్సిన పరిస్థితులు ఎవరు ఉన్నారంటే ఒక్క ఈ నొజావేత్ గారే ఉన్నారు. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటంటే ఇంట్లో ఉన్న కొడుకులు ఈమెను చంపడానికి చూశారు. ఫైనల్గా విషయం అది. ఇంట్లో ఉన్న కొడుకులు అందరూ కలిసి 7 కొడుకులు నీలాంటి దాన్ని నా తల్లి అని చెప్పుకుంటే బయటికి వెళ్ళిన తర్వాత మా పరువు పోతుంది. మీ అమ్మ ఏంటో తెలుసా, వ్యభిచారం చేసింది. మీ అమ్మ ఏంటో తెలుసా, వ్యభిచారం చేసింది. ఆ వ్యభిచారం చేసినటువంటి ఆమె నా తల్లి అని చెప్పుకుంటే బయట నా పరువు పోతుంది, దానికంటే నిన్ను చంపడమే బెటర్ అనుకున్నారు. అప్పుడు వీళ్ళ కొడుకులందరూ కలిసి ఆమెనే చంపాలనుకున్నారంట. చంపాలనుకున్నప్పుడు ఆమెను ఏం చేశాడంటే యెషయా గారు ప్రేమించాడు కాబట్టి ఈమెను తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో పెట్టాడంటండి. చాలా జాగ్రత్తగా కలిసింది. ఒక చీకటి గది, ఒక కొండ ఉంటే ఆ కొండ గుహలో పెట్టాడు. సెల్ అక్కడ ఉంది, మీకు ఫొటోస్ అన్నీ చూపిద్దాం అనుకున్నాను, ఇంకోసారి చూపిస్తాను. ఆ సెల్లో ఉన్నాయి ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఆ గుహ ఎలా ఉందో వాళ్ళ చరిత్రలో వాళ్ళు అంచనాలు వేసుకున్నటువంటి ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి అందులోని, మీకు చూపిస్తాను తర్వాత. ఆ చీకటి గుహలో పెట్టేసాడు తీసుకెళ్ళి. ఆ చీకటి గుహలో బిక్కుమంటూ 9 నెలలు ఒక్కరితే నరక యాతన పడిందండి. ఎందుకో తెలుసా, బయట కనబడితే బయటోళ్ళ ద్వారా కాదు, తన కొడుకులే తనను చంపాలనుకుంటున్నారు. ఎందుకంటే మా తల్లి ఉంటే మాకు అవమానం, అలాంటి ఆవిడ ఉండడం కంటే చావడమే బెటర్ అనుకుంటున్నారు. కొడుకులే చంపాలనుకుంటుంటే ఇంకా ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుని ఒకసారి. ఏం తప్పు చేసిందని అర్థం కావట్లేదా? తన భర్త పరువు పోకూడదని ఆలోచించినందుకు ఆమె జీవితంలో చూడప్రియులారా ఎంత బాధపడిందో. అక్కడున్న అంతకాలం కూడా దేవుడిని పట్టుకుని ఏడుస్తూనే ఉందని ప్రార్థన చేస్తూనే, దేవా నా పరిస్థితి ఏంటి ప్రభువా ఏంటి అని అలా ఏడుస్తూనే ఉంది. 9 నెలల చీకటి గదిలో ఉంది. యెషయా గారు ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్కి వెళ్ళి ఆమెకు కావాల్సిన భోజనాన్ని అన్నీ పెట్టి వచ్చేసేవారు అంతే. అలా 9 నెలలు అక్కడ ఉన్న తర్వాత దావీదు గారు పుట్టారండి. దావీదు గారు పుట్టిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నారు. దావీదు గారు కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత కొన్ని రోజులకే దావీదు గారు పుట్టారన్న విషయం గురించి వీళ్ళ అన్నదమ్ములకు తెలిసిపోయింది. మొత్తం మీద మా తల్లి ఒక చోట ఉందని తెలిసింది, ఒక మగబిడ్డ పుట్టాడన్న విషయం కూడా తెలిసింది. ఈ లోపల యెషయా వాళ్ళ కొడుకుల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడండి. ఏంటి ఒప్పించే ప్రయత్నం అంటే, ఒరే తల్లిని ఎవడన్నా చంపుకుంటాడా, ఏదో చెల్లికి చేసిందేమో ఒక తప్పు, అంత మాత్రం చేత తల్లిని చంపుకుంటారు, ఎందుకని అంత కోపం, ఎందుకని అంత ఆవేశం అని వాళ్ళ కొడుకులకి నచ్చ చెప్పుకుని ప్రయత్నం చేస్తే అప్పటికి ఒప్పుకున్నారండి. వాళ్ళు ఎవరిని ఒప్పుకున్నారో తెలుసా, కేవలం మా అమ్మ మాత్రమే వచ్చి మా ఇంట్లో ఉండాలి. ఆమెకు పుట్టినటువంటి వ్యక్తి ఎవరు గుర్తుపెట్టుకోండి, దావీదు గారు. ఆ దావీదు గారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదన్నారు. అప్పుడు ఆ కొడుకుతో తల్లి చెప్పుకున్న విషయాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో దావీదు గారు అరణ్యంలో కూర్చుని ప్రతిరోజు పాటలు పాడుకుంటున్నారంటే ఎవరిచ్చారండి ట్రైనింగ్? చిన్నప్పటి నుంచి ఏడ్చిన ప్రతిసారి వాళ్ళ అమ్మ కూర్చోబెట్టుకుని ఇశ్రాయేలీయులు యూదుల పాటలన్నీ పాడుకుంటూ తనకు అన్నీ నేర్పించిందండి. వాళ్ళమ్మ పాటలే జోల పాటలుగా అన్నీ నేర్చుకున్నాడు, అన్నీ చెప్పింది. రెండో విషయం ఏంటో చెప్పింది తెలుసా, నువ్వు దేనికి భయపడకూడదు, నీ సహోదరులు నీ మీద ఎంత ద్వేషంగా ఉన్నా వాళ్ళని నువ్వు ప్రేమించాలని ప్రేమించే విషయాలే చెప్పిందండి. ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇవన్నీ దేవుడు అంటే భయం కలిగి ఉన్నాడు, దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నాడు చిన్న వయసు నుంచే. కానీ అప్పటి వరకు ఎక్కడున్నాడు అంటే గుహల్లోనే ఉన్నాడు. ఒకరోజు ఎలాగైతే బలవంతంగా యెషయా గారు ఏం చేశారంటే వాళ్ళ తల్లిని దావీదు గారిని ఇంటికి రప్పించారండి. ఇంటికి రప్పించిన తర్వాత ఆ రోజు నుంచి వాళ్ళు కోపావేశులు అయిపోయారంట. వాళ్ళ కొడుకులందరూ కూడా కోపావేశులు అయిపోయి ఏం చేశారంటే ఎలాగైనా సరే దావీదు గారిని చంపాలని చాలా ప్రయత్నాలు చేశారండి. ఎన్ని ప్రయత్నాలు అనేది ఒకటి కాదు, 2 కాదండి. చెప్పడం చాలా సింపుల్గా ఉండొచ్చేమో, కానీ మీరు కీర్తనలు మొత్తం చదవండి. కీర్తనలో మీకు అన్నీ కనబడతాయి, ఈ విషయాలన్నీ కూడా. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు రెఫరెన్స్లు చూపిస్తాను, ఈ రెఫరెన్స్ల అర్థం ఇదా అనే విషయం మీకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే అక్కడ ఉన్నంత కాలం కూడా, ఇంట్లోకి ఉన్నంత కాలం కూడా ఎలాంటి పరిస్థితులు అంటే దావీదు గారు అన్నం తింటే అందులో విషం కలిపేసేవారంట. కానీ దేవుడు ప్రతిసారి కాపాడుకుంటూ వచ్చాడండి. ఎలా కాపాడుకున్నాడో తెలియదు. వాళ్ళ తల్లి కూడా ప్రతి విషయాన్ని కనిపెట్టుకుంటూ ఉండేది. వాళ్ళ కొడుకు ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ కనిపెట్టుకుంటుండేది. అతను అన్నం తింటుంటే విషయం కలిపేసేవారంట. ఆయన ఒక చోటకి వెళ్తుంటే చంపేయడానికి ప్రయత్నం చేశారు. 1 కాదు 2 కాదండి, ఎన్నో శ్రమలు. దావీదు గారు యెషయా గారు ఇంట్లో ఉన్నంత కాలం బాధలు పడుతూనే ఉన్నాడు. చివరికి ఒక రోజు వచ్చిందండి. ఏంటా ఒక్కరోజు అంటే
దావీదు గారిని చంపడానికి వాళ్ళ క్రూరులై ఉగ్రులైపోతున్నారనే విషయం యెషయా గారికి అర్థమైన తర్వాత యెషయా గారు ఒక విషయానికి వచ్చేసారు. ఏంటో చెప్పమంటారా? అర్జెంటుగా ఇతన్ని ఎక్కడ ఉంచితే ఎలాగైనా సరే చంపేస్తారు. కాబట్టి ఇతన్ని ఏం చేయాలంటే అడవుల్లోకి పంపించాలి. ఇతన్ని ఎక్కడ ఉంచితే కుదరదు. అందుకే మీరు ఒక విషయం చెప్తాను చూడండి, దీన్ని ఎంత క్లారిటీగా చెప్తాను. దావీదు గారు కొడుకులు అందరూ కూడా ఎక్కడున్నారు చెప్పండి ఒకసారి. గుర్తుందా? గుర్తులేదు. దావీదు గారు కొడుకులు అందరూ ఎక్కడున్నారు? పెద్ద కొడుకులు అందరూ కూడా సౌలు రాజు దగ్గర అధికారులుగా ఉన్నారు. దావీదు గారు యెషయా గారి కొడుకులందరూ అధికారులుగా ఉంటే దావీదు గారు ఏంటి అడవుల్లో గొర్రెలు కాసుకుంటున్నాడు? అసలు దానికి దీనికి ఎక్కడైనా సంబంధం ఉందండి? మామూలుగా చెప్తాను, మీ ఇంట్లో 3 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు కలెక్టరు, ఒక కొడుకు లాయరు లేదా ఇంజనీర్ అయ్యాడు, ఇంకో కొడుకు మాత్రం పాలేతనం చేసుకుంటున్నాడు అంటే ఎలా ఉంది అసలు? పోనీ మనకున్న డబ్బును బట్టి అయినా సరే పాలేతనం చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? కనీసం ఇంట్లో ఏదో ఒకటి బిజినెస్ పెట్టించడం ఏదో ఒకటి చేస్తారు కదా. అసలు దానికి దీనికి అసలు ఎక్కడైనా సంబంధం కనబడుతుందా? అంటే కొడుకులు మాత్రం మంచి హోదాలో, ఎందుకంటే యెషయా గారు చాలా డబ్బున్నవాడండి, చాలా ధనవంతుడు. కానీ తన కొడుకును మాత్రం ఏమని చేశారంటే వీళ్ళందరూ కలిసి అర్జెంటుగా అడవులకు పంపించే. ఎందుకో తెలుసా? అడవుల్లో భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉంటాయి. ఈ క్రూర మృగాల్లో ఏదో ఒకటి చంపేస్తుంది. అప్పటికే వాళ్ళ నాన్న వాళ్ళ చెప్పే విషయం ఏంటంటే, రే మీ చేతులతో తమ్ముడిని చంపితే మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు, అది చాలా తప్పురా అని వాళ్ళ నాన్నగారు నచ్చ చెప్పిన విషయాలు బట్టి చేతులతో చంపకూడదు కానీ మొత్తమే చంపాలి. ఎందుకో తెలుసా? వీడు పాపాత్ముడు. ఈ పాపాత్ముడిని ఇలాగే ఉంచాలి. అందుకే మీకు ఇందాక ఒక మాట చదివించానండి, నేను రహస్యమందు పుట్టినవాడని అంటాడు. రహస్యంలో పుట్టడం ఏంటి అసలు? ఇందాక చదివాం కదా, రహస్యంలో పుట్టడం ఏంటి? ఎక్కడ పుట్టాడు తెలుసా? అదిగో అక్కడ పుట్టాడు. ఒక సొరంగం లాంటి దాంట్లో, ప్రపంచానికి తెలియకుండా, మనుషులు ఎవరికి కనపడకుండా ఒక సొరంగం దాంట్లో జన్మించాడు దావీదు గారు. అందుకే రహస్యంలోనే పుట్టానని చెప్పాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి అడవుల్లోకి పంపించేశారు. వీళ్ళు అడవుల్లో ఒక్కడేనండి, నిజంగా ఒక్కడే అడవుల్లో అలా ఉండి ఆ క్రూర మృగాల మధ్యన ఇతనికి మళ్ళీ ఏం అప్పగించారో తెలుసండి? గొర్రెలను అప్పగించారు. గొర్రెలను అప్పగించడంలో ఒక ప్లానింగ్ ఉంది, చెప్తాను చూడండి ఒకసారి. గొర్రెలను అప్పగించడంలో ప్లానింగ్ ఏంటి తెలుసా? నైట్ టైము ఇతను గొర్రెలు ఉంటాయి, ఈ గొర్రెలు అరుస్తాయి కదా, ఆ గొర్రెల అరుపులకు ఏమొస్తాయి? భయంకరమైనటువంటి జంతువులు వస్తాయి. ఆల్రెడీ మనకు తెలుసు దావీదు గారు 2 జంతువులు చంపారండి. భయంకరమైన జంతువులు, గ్యారంటీగా విష సర్పాలు వస్తాయి, లేదంటే భయంకరమైన జంతువులు వస్తాయి. ఖచ్చితంగా దావీదు గారిని ఏం చేస్తాయి? మన చేతికి మట్టి అంటకుండా చచ్చిపోతారు. అంతేకాదు వీళ్ళు ఇంకా వేసేవారంటే ఏం చేస్తారో తెలుసండి, చాలా గోతులు తవ్వేవారంటే దావీదు గారు వెళ్తున్న టైంలో. దావీదు గారు రోడ్డు అంటే వెళ్తున్నారని అక్కడ పెద్ద గొయ్యి తవ్వేసి అట్ల పైన పుల్లలు కట్టి వేసి ఉంచేవారంట. ఏదో రకంగా దావీదు గారు వెళ్తే అందులో పడిపోతారండి. కానీ దావీదు గారిని దేవుడు అప్పుడు కూడా తప్పించేవాడండి. అన్ని రెఫరెన్స్ చూపిస్తాను మీకు. అప్పుడు కూడా తప్పించేవాడంట. దావీదు గారు తప్పుకొని వేరే వాళ్ళు అందరూ పడిపోయేవారంట. ఇలా అతని జీవితంలో ఎన్నిసార్లు చంపాలనుకున్న ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా దేవుడు అతన్ని తప్పిస్తూనే వచ్చాడండి. వాళ్ళ తల్లి ఒక పక్కన కూర్చుని ఏడుస్తూనే ఉంది. వాళ్ళ తల్లి ఒకటి నేర్పించిందంట దావీదు గారికి. ఏం నేర్పించిందో తెలుసా? ఎంతో నీతిమంతురాలండి ఆవిడ. కానీ విషయం ఏంటి చెప్పినా, బయట సమాజానికి ఏమని పేరాడింది ఆవిడ మీద? అందుకే ఇందాక సౌలు గారు ఆ మాట చెప్పాడు, నీ తల్లి ఎలాంటిదో, అతని తల్లి ఎలాంటిదో తెలుసా? వంకర బుద్ధితో వ్యభిచారం చేస్తున్నాడు ఒకటి. యెషయా గారి గురించి మళ్ళీ మాట్లాడాడు. యెషయా గారి గురించి తప్పుగా మాట్లాడా? నిజంగా తిట్టినప్పుడు ఎవరిని వాళ్ళ అమ్మని ఒక్కదాన్ని తిట్టడం ఏంటి? తిడితే ఇద్దరిని తిట్టాలి కదా. ఆ యెషయా కొడుకుతో ఎందుకు వెళ్తున్నావు అంటాడు. అదేనా? మళ్ళీ చదవండి సార్ ఆ మాట, చదవండి. ఎంత వచ్చింది చెప్పండి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోప్పడి, ఆ గడగొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలిగినట్లుగా యెషయా కుమారుని స్వీకరించి. ఏంటి తల్లిని అంత దారుణమైన మాట అని తండ్రిని ఎందుకు అంటలేదు? ఎందుకంటే తండ్రి ప్రధాన యాజకుడు కదా, మరి ప్రధాన యాజకుడితో అంత డైరెక్ట్గా మాట్లాడకూడదు. కానీ ఇతను అనొచ్చు. ఎవరిని? ఇతను అనొచ్చు. ప్రధాన యాజకుడు కదా, న్యాయాధిపతి, క్షమించండి, న్యాయాధిపతి. వాళ్ళ తండ్రి న్యాయాధిపతి కదా, అధికారి కదా, డైరెక్ట్గా కనకొచ్చు. ఎందుకంటే అతని మీద తప్పేమీ కనబడతలేదు. కానీ తప్పు అంతా కనబడేది ఎవరి మీద? అతని తల్లి మీదే. కాబట్టి ఆ తల్లి మీదే ఈ మాట ఖచ్చితంగా వాడేశాడు. అలాంటి తల్లి కొడుక, అలాంటి కొడుకు దానితో నువ్వేంటి స్నేహం చేస్తున్నావు అని తిట్టాడు. అది వేరే సందర్భం అనుకోండి, దాని గురించి కాదు. కానీ అంటే ఇన్ని అవమానాలు అందరి దగ్గర కూడా మోస్తుంది ఇవిడే, అందరి దగ్గర కూడా.
అలా మోస్తూనే వచ్చిన దావీదు గారు 28 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అడవుల్లో ఒంటరిగా నరక యాతన అనుభవించడం. ప్రతిరోజు యుద్ధమే, ప్రతి రాత్రి ప్రార్థన, ఏడుస్తూ ప్రార్థనే. అలా ప్రార్థన చేసుకుంటూనే ఉండేవాడండి ప్రతిరోజు కూడా. తెల్లవారులు అయిపోయేదంట. ఏ టైంలో పడుకునేవాడు తెలిసింది కదా, ఏ టైంలో లెగిసేవాడో కూడా తెలిసింది కదా. అలా ప్రార్థన చేసుకుంటూనే ఉండేవాడు. ఏం తినేవాడో తెలిసింది కదా, ఏం తాగేవాడో తెలిసింది కదా. ఒక పక్కన వాళ్ళ అన్నలందరూ కూడా కూర్చుని ఎప్పుడు చంపుదామా అని చూసేవారు. కనీసం వాళ్ళ అన్నల మీద చిన్న కోపం కూడా లేదండి. ఎందుకంటే దావీదు గారి క్యారెక్టర్ మనకు తెలుసు కదా. సౌలు గారు చంపడానికి అవకాశం వచ్చినప్పుడే చంపకుండా వచ్చేసాడంటే ఆయన క్యారెక్టర్ ఫస్ట్ నుంచి కూడా అంతే. తన నీతి ఏంటో, తన ప్రవర్తన ఏంటో చూసుకోవడమే నేర్పించింది వాళ్ళ తల్లి. ఇంకేం నేర్పించలేదు. వాళ్ళ తల్లి చిన్నప్పటి నుంచి కూడా నేర్పించింది ఏంటో తెలుసా? రే నాయన, మీరందరూ కూడా సహోదరులు, మీరందరూ ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమగా ఉండాలి. వాళ్ళకి లేకపోయినా నువ్వు వాళ్ళని మాత్రం ఎప్పుడు ద్వేషించకూడదని చెప్పిందండి. ఎప్పుడు ద్వేషించకూడదు. రెండో విషయం చెప్తాను, నీకు నేను లేకపోయినా, నీకు మన నాన్న లేకపోయినా, నీకు ఎవ్వరు లేకపోయినా నీకు నీ దేవుడు ఉన్నాడు రా అని నేర్పించిందండి. ఎంత గొప్ప విషయం నిజంగా. ఏ తల్లిదండ్రులైనా నేర్పించాల్సింది అదేనండి. అరే నీకేంట్రా నేను ఉన్నాను రా, ఇది కదండి మనం నేర్పించాల్సింది. నీకేంట్రా నేను లేకపోయినా దేవుడు ఉన్నాడు రా నేర్పిస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా. దేవుడిని వదిలిపెట్టరు. ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని గారాభంగా చూసుకుని, అన్ని విషయాల్లో బాగా చూసుకుని, తెలియకుండానే మనమే చెడగొడుతున్నామేమో. కష్టాల్లోంచి ప్రయాణం చేసిన వాళ్ళ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో దావీదు గారి జీవితం మనకు బెస్ట్గా కనపడుతుందండి. ఇలాంటి బాధలు ఎన్నో అనుభవించాడు. ఆ చోట కూర్చుని రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సరిగ్గా ఇదే టైంలో సమాజంలో ఒకటి జరుగుతుంది. చాలా జాగ్రత్తగానంటే, ఇదే టైంలో ఇంకో చోట ఇంకోటి జరుగుతుంది. సమాజంలో ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలీయులు అందరూ కలిసి ఎంతకాలం మమ్మల్ని న్యాయాధిపతులు పరిపాలించారు, చాలు, మాకు రాజు కావాలి. మీకు రాజు కావాలా? ఈ దేవుడు ఉన్నాడు కదా మీకు రాజు అని సమూయేలు గారు మాట్లాడుతుంటే, మాకు కుదరదు, లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. సరే, మీరు కోరుకున్నట్టుగానే దేవుడు మీకు రాజుని ఇమ్మన్నాడని ఒక పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తిని, బలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాజుగా పెట్టాడు. అతని పేరే సౌల్. అతన్ని తీసుకొచ్చి రాజుగా పెట్టాడు. కొద్ది కాలానికే దేవుని మాట వినడం మానేశాడు సౌల్. ప్రారంభంలో బాగానే ఉన్నాడండి. ప్రారంభంలో ఎన్ని తిట్టినా చెవిటోళ్ళకి ఏం పట్టించుకున్నాడు కదంట. దేవుడు పని ఒక్కటే చూసుకునేవాడు. కొద్ది కాలానికే గర్వం నెత్తికెక్కేసి దేవుణ్ణి లెక్క చేయకుండా, ప్రవక్తను లెక్క చేయకుండా, ఎవ్వరిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా మొదలైపోయాడు. దేవుడు బాధపడ్డాడండి. నేను ఎలాంటి వాడినా ఎన్నుకున్నదే, నా ప్రజలను పరిపాలించాలంటే ఎలాంటి వాడు ఉండాలి తెలుసా? ఒక వ్యక్తి చూడు అడవుల్లో కూర్చొని ఏడుస్తూ మొరపెడుతున్నాడు. ఏ సమయంలో కూడా తన సహోదరుల మీద కోపడలేదు. ఏ సమయంలో కూడా దేవుడి మీద ప్రేమ తగ్గలేదు. ఏ సమయంలో కూడా తన తల్లిని ప్రేమ వదలలేదు. ఏ సమయంలో కూడా నా తల్లిని ఇన్ని కష్టాలు పాటు చేసామని తన తండ్రి మీద కోపడలేదు. తన తండ్రిని ఎంత గొప్పగా చూసుకున్నాడో, తన తల్లిని ఎంత గొప్పగా చూసుకున్నాడో, తన తల్లిదండ్రులు ఎంత గొప్పగా చూసుకున్నాడో ఒక మాట కూడా మీకు చూపించి తర్వాత మేము ఎందుకు వెళ్తాం చూడండి ఒకసారి. అక్కడ 22వ అధ్యాయం చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 22వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. 3వ వచనం, 22వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకునే వరకు దేవుడు నాకు ఏదో చేయాలనుకుంటున్నాడు, నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. అప్పటి వరకు నేను వచ్చే వరకు కూడా నా తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకొని చెప్తున్నాడండి. ఇంకా చాలామంది ఉన్నారు కదండి కొడుకులు, వాళ్ళెవ్వరికి లేదంటే బాధ్యత. దావీదు గారికి ఉన్నటువంటి బాధ్యత చూడండి సార్ పిల్లలు ఎంత ఎలాగ ఉందంటే, నా తల్లికి నా తండ్రికి ఏం జరగకూడదని కోరుకున్నాడండి. ఏం జరగకూడదు. నిజంగా తండ్రి మీద కోపం ఉండాలి. తండ్రి మీద కోపం లేదండి. వాళ్ళ అన్నలు ఎలాగున్నారంటే, తన తల్లి తప్పు చేసే టైపా కాదని కూడా ఆలోచించలే. డైరెక్ట్గా తప్పు చేసే ఉంటుందని ఊహించేసుకున్నారు అంతే. కానీ ఇతను మాత్రం, నా తల్లి నేను ఇన్ని బాధలు పడతా కారణం నువ్వే కదా, నీ పదవి కోసం కదా మమ్మల్ని ఇద్దరిని ఇలా ఇబ్బందులు పాలు చేసావని తన తండ్రి మీద కోపడలేదండి. కానీ ఏమని కూడా తెలుసా, తన తండ్రిని తల్లిని వృద్ధాప్యంలో బాగా చూసుకోవాలనుకున్నాడండి. ఎంత గొప్పడు చూడండి సార్. ఈరోజు కొడుకులు ఎలా ఉన్నారంటే, మా అమ్మ నాకు ఏం పెట్టిందని అడిగితాను అంతే. మా నాన్న నాకు ఏం పెట్టింది, ఏం పెట్టాలి, నిన్ను పుట్టించడానికి ఏం కావాలి చెప్పు ఒకసారి. ఎంతకంటే కావాల్సిన ఏమైనా ఉన్నాయా చెప్పండి ఒకసారి. ఎంతకంటే కావాల్సిన ఉన్నాయా? తన తండ్రి ఇన్ని బాధలు పడ్డానికి తన తండ్రే కదా కారణం. అందరు కొడుకులు బంగారంలో పెరిగారండి. అందరు కొడుకులు
మరి ఇతని పరిస్థితి ఏంటి? ఎక్కడో కొండల్లోని గుహల్లోని భయపడుతూ బిక్కుమంట ప్రాణభయంతో రోజు చస్తూ బ్రతుకుతూ, ఈ బాధ అంత ఎందుకు? తన తండ్రి వల్ల కదా. కానీ తన తండ్రికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనుకున్నాడంటే ఎంత ప్రేమ ఉందో చూడండి ఒకసారి తల్లిదండ్రుల పట్ల. ఒక రాజుకి అప్పగింతాడు, అదుల్లాం అని ఒక రాజుకి అప్పగింతాడు. నన్ను చంపడానికి సౌలు బయలుదేరాడు, నన్ను చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను నన్నేమీ చేయలేక నా తల్లిదండ్రులు ఏమైనా చేస్తాడేమైనా భయం ఉంది. కాబట్టి నా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా బాగా జాగ్రత్తగా చూసుకోమని ఒక రాజుకి అప్పగించి తను అక్కడి నుంచి బయలుదేరడం దూరంగా. అంటే తన చావు బతుకుల్లో కూడా తన తల్లిదండ్రుల గురించి అంత ఆలోచిస్తున్నాడు. సరే, ఇదంతా తర్వాత విషయం, తర్వాత జరిగిన సంఘటన. ఇప్పుడు అడవుల్లోకి వెళ్ళిపోదాం. అడవుల్లో ఏం చేస్తున్నాడంటే ఈయన ఏడుస్తూ ప్రతి దినం మోకరించి ప్రార్థన చేయడమే, ప్రతిరోజు ప్రార్థన చేయడమే. ఈలోపు అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి ఒకసారి. సౌలు దేవుడి మాటను ధిక్కరించి, సేవకుడి మాటను ధిక్కరించి బాధ పెట్టాడు. ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ అంటే ఇంకో రాజు కావాలి. ఎవరు కావాలి రాజు? ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవా 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 అని ప్రార్థిస్తాను. ఇతను కావాలి. 28 సంవత్సరాల ప్రార్థన అండి. 28 సంవత్సరాల కన్నీటి ప్రార్థన. ఎక్కడ విశ్వాసం తగ్గలే, ఎక్కడ నమ్మకం తగ్గలే. 28 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేయకపోతే దేవుడిని ఎవడన్నా నమ్ముతాడు అసలు? గట్టిగా 2 రోజులు మోకరించి ప్రార్థన చేస్తాం మనం, దేవుడు మనకు సాయం చేయకపోతే వదిలేస్తామంటే దేవుడు వేస్ట్ అండి. దేవుడు వేస్ట్, సాయం చేయడు. 28 సంవత్సరాలు ఏడుస్తూ అడవుల్లో ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడండి. ఏ టైంలో ఏ జంతువు వస్తుందో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం తాగాలో తెలియదు, ఏ జంతువు వస్తుందో తెలియదు, ఎలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుందో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఆయన చేసిన ఇంకో గొప్పతనం చెప్పనా? ఇలాంటి పరిస్థితులు నా ప్రాణం కాపాడుకుంటే బాగుండు, ఈ జంతువులు ఏమైపోయినా నాకు అనవసరం అనుకుని కూడా కాదు నా క్యారెక్టర్. ఎలాంటి క్యారెక్టర్ చూడండి ఒకసారి. తనను కాపాడుకోవడమే కష్టం. ఇంకా విషయం చెప్పంటారు, ఈ జంతువులు చచ్చిపోయిననుకోండి తనకు కొంచెం సేఫ్ ఉంటుంది. ఎందుకో చెప్పంటారా? రాత్రులు ఏదో చెట్టు మీద బిక్కుమంట కూర్చుంటే ఏ జంతువు కనపడకపోవచ్చు, కానీ ఈ జంతువుల అరుపులకి ఏ జంతువుకైనా ఇక్కడ మనుషులు ఎవరో ఉన్నారనే విషయం తెలుస్తుందా తెలీదా? కాబట్టి ఈ జంతువులు చచ్చిపోతే అతనికే సేఫ్. కానీ అతను ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ జంతువులనే కాపాడాలనుకుంటున్నాడు. అవసరమైతే ఒకరోజు సింహం వచ్చింది, దాన్ని ఎదిరించాడు. ఇంకో రోజు ఎలుగుబంటి వచ్చింది, దాన్ని ఎదిరించాడు. చూశాడండి దేవుడు, చూశాడు. ఇలాంటివాడే కదా నాకు కావాలి. ప్రజల కోసం ప్రాణాలు అర్పించి కూడా కావాలని కోరుకుంటున్నాను. ఇతను మంద కోసమే ప్రాణాలు అర్పించేతున్నాడు. ఇతనికి అప్పగించిన గొర్రెల కోసమే ప్రాణం అర్పించేతున్నాడు. అంటే అదే ఇలాంటి వాడికి మనుషులను అప్పగితే ఏం చేస్తాడు? ఇంకా అతను చచ్చైనా సరే మనుషుల్ని కాపాడు కూడా. అదే కదా క్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆలోచన. 99 నిమిత్తం కాదు, ఒక్కల నిమిత్తం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడంట. ఒక్కల నిమిత్తం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డ క్రీస్తు వారిలో ఉన్న లక్షణం ఒక్క గొర్రె కోసం యుద్ధానికి వెళ్ళిపోయాడు అంతే, సింహంతో. ఓన్లీ ఒక్క గొర్రె కదా తీసుకెళ్ళిపోయింది, మిగతా మందంతా బాగానే ఉంది కదా అనుకునే క్యారెక్టర్ కాదండి. ఆ ఒక్కటి కూడా కావాలి నాకు. ఒకరోజు ఎలుగుబంటి అట్టుకుపోయిందంటే ఒక గొర్రె పిల్లని, ఫోన్లే పోతే పోయింది, దాంతో వెళ్తే నా ప్రాణం పోతుంది, దాని గొడవదిలే, మిగతావి బాగానే ఉన్నాయి కదా అనుకుంటలే. ఆ ఒక్కటే కూడా కావాలి. అవసరమైతే దాన్ని ఎదిరించైనా చివరికి చంపైనా సరే తీసుకొస్తాను. ఆ క్యారెక్టర్ అలాంటిది. ఇలాంటోడికి సేవ అప్పకంత ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. ఆ తరుణం కరెక్ట్గా వచ్చిందండి. 28 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. చూడండి సార్ ఆ మాట ఎలా ఉందో ఒకసారి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం, అప్పటికే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము స్టార్టింగ్ వచ్చినలో చూడండి ఒకసారి. అంతటా యెహోవా సమూయేలుతో ఎలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు నిమిత్తం ఎన్ని రోజులు ఏడుతావయ్యా సమూయేలు, ఎన్ని రోజులు ఏడుతావు? ఆ సౌలు ఎలాగా మాట్లాడన్న విషయం మనకు అర్థమైపోయింది. అతను నన్ను విసర్జించాడు, నన్ను విసర్జించడం తట్టుకోలేక నువ్వు ఏడుతున్నావు. నువ్వు ఎంతకాలం ఏడుస్తావు ఇలాగా? ఓకే అయిపోయింది, ఏదో అలాంటి వాడిని ఎన్నుకుని తప్పు చేస్తాం, ఓకే అయిపోయింది. అంటే దేవుడు తప్పు చేసాడు అనుకోకండి. అతను ఉంటాడు అనే ఆలోచనతో నిలబెడితే అతను హృదయం చెడిపోవడం వల్ల దేవుడు బాధపడ్డాడు. ఇలాంటి వాడు ఎందుకు ఇలాగ అయిపోయాడని దేవుడు బాధపడ్డాడు తప్ప దేవుడు తప్పు చేయడండి. మళ్ళీ మర్చిపోకండి పాయింట్. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. కానీ విషయం ఏంటంటే అలాంటి తప్పు అంటే మనల్ని పుట్టించడం కూడా తప్పే.
మనం బాగుంటామని పుట్టించాడు. సౌలు కూడా బాగుంటాడు అని పుట్టించాడు, చేసాడు రాజుగా. అతను చెడిపోయాడు. చాలా పనుల్లో మనం కూడా చెడిపోతున్నాం. కాబట్టి మన నిమిత్తం కూడా ఆయన బాధపడుతున్నాడు. సౌలు నిమిత్తం కూడా బాధపడ్డాడు. ఒకనాడు నోవాహు తరంలో వాళ్ళ నిమిత్తం కూడా బాధపడ్డాడు. విషయం ఏంటంటే ఆయన అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు, కానీ వాళ్ళు చెడిపోతున్నారు మధ్యలో. ఇప్పుడు ఈయన కూడా అలా చెడిపోయాడని సమూయేలు గారు రోజు కూర్చుని ఏడుతున్నాడంట. ఎందుకు సమూయేలు అంతలా ఏడుస్తున్నావు? నీ తైలమును కొమ్ములో తైలం పూసుకున్నాడు, బయలుదేరు, నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, న్యాయాధిపతిగా ఉన్నటువంటి యెషయి ఉన్నాడు కదా, తన కొడుకును ఒక వ్యక్తిని నిలబెట్టాలనుకుంటున్నాను, వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళేసరికి పొడుగ్గా హైట్గా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడండి. అతని పేరేంటంట ఏలీయాబు, తన కొడుకు. అప్పుడు యెషయి గారు అనుకుంటున్నాడు, నిజంగా ఎంత గొప్పోడండి నీ కొడుకు, ఎంత గొప్పగా ఉన్నాడంటే ఖచ్చితంగా దేవుడు ఎత్తని ఎన్నుకున్నాడేమో అని సమూయేలు గారు అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అది నువ్వు చూసేదాన్ని నేను ఎలా చూస్తాను? అసలు మనుష్యులు లక్ష్య పెట్టేదాన్ని నేను లక్ష్య పెట్టను. మనుష్యుడు పై రూపాన్ని దృష్టింటారో, నేనేంటో తెలుసా? హృదయాంతరంగాలు చూస్తాను. నేను చూసేదాన్ని నువ్వు చూడలేవు సమూయేలు, అతన్ని కాదు అన్నాడు. సరే, ఒక్కొక్కరిని తీసుకొచ్చారు. సరిగ్గా ఎంతమంది తీసుకొచ్చారు? 7 తీసుకొచ్చారు. 7 తీసుకొచ్చిన తర్వాత కూడా 7 కూడా ఎవరు కాదు. ఇంకా నీ కొడుకులు ఎవరైనా ఉన్నారా? విషయం ఏంటి అంటే, నీ కొడుకులందరినీ తీసుకొచ్చినప్పుడు అతన్ని ఎందుకు తీసుకురాకూడదు? అతన్ని ఇక్కడ తీసుకొస్తే వీళ్ళన్నీళ్ళు చంపేస్తారు. అలాగని అక్కడ ఉన్నా సేఫ్ అని కాదు, ఏదో 1% అన్న బ్రతుకుతాడేమో అని ఒక ఆశ. అదే ఇక్కడ ఉంటే తినే దాంట్లో ఏం కలుపుతారో తెలియదు, పడుకున్నప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఏ క్షణంలో ఏ విధంగా చంపుతారో లేదో తెలియదు. దూరంగా అయిన బతుకుంటాడేమో అని ఒక ఆశతో అక్కడ పంపించేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటంటే 28 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అక్కడే ఉన్నాడండి. సరిగ్గా నీ కొడుకులందరినీ చూపించండి, అందరినీ చూపించాడు. ఇంకెవరైనా ఉన్నారా నీ కొడుకులు? ఇంకా నోరు అప్పుడు వరకు కూడా మెదలలేదండి. అప్పటి వరకు కూడా మెదలలేదు. ఫస్ట్ టైం నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ టైం కొడుకు ఉన్నాడు. ఇంకా కొడుకున్నాడా? ఉన్నాడు ఇంకొకడు. ఇప్పటి వరకు కూడా నోరు తెరిచి అతను నా కొడుకు అని చెప్పలేదండి. నా కొడుకుని చెప్పలే. ఎందుకో తెలుసా? అందరికీ భయపడ్డాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ కొడుకునే అభిషేకిస్తానన్నాడు. కానీ నీ కొడుకు ఎక్కడ? నీ కొడుకు 7 చూపించావు. 7 కాదు, 7 కాదు, ఇంకొకరు ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వేంటి ఎవరు లేరని చెప్తున్నావు? నువ్వేమో ఎక్కడితో అయిపోరని చెప్తున్నావు, దేవుడేమో ఇంకొకరు ఉన్నారని చెప్పారు. ఎవరు? ఇంకొక అతను ఎవరు? ఆ రోజు కన్నీటితో ఏడ్చుకుంటూ అప్పుడు చెప్పాడండి నోరు తెరిచి, ఇంకొకరు ఉన్నాడండి. ఎవరతను? ఈ నొజావేతుకు పుట్టినటువంటి మరో కుమారుడు దావీదు నా కొడుకే అని చెప్పాడు. అప్పటి వరకు కూడా ఎవ్వరికి తెలియదండి ఆ విషయం. తన పదవి పోతుందేమో, తన అధికారం పోతుందేమో అని అంతకాలం ఊపుకు పట్టి ఉన్నప్పుడు ఆ రోజు నోటి నుంచి బయటకు వచ్చింది, ఆ దావీదు గారు ఎవరో కాదు, నా కొడుకే అని చెప్పాడు. అవునా? వీళ్ళు తీసుకురైతే బయట తీసుకురా అర్జెంటుగా అన్నాడు. అప్పుడు దావీదు గారు కౌరు వచ్చిందండి. ఆ రోజు దావీదు గారు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి తేపడ్డాడు. అరణ్యానికి వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాల పాటు నరక యాత్ర అనుభవించాడు. అక్కడ ఉన్నంతకాలం కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అరణ్యము నుంచి బయలుదేరి మొదటిగా అడుగు పెడుతున్నాడండి. ఎక్కడికో తెలుసా? తన ఇంటికి ఆ క్షణంలో అడుగు పెడుతున్నాడు. ఆ రోజే చెప్పాడండి యెషయి గారు అన్ని విషయాలు కూడా. ఇదిగో ఈమె ఎవరో కాదండి, నా భార్యే, తనతోనే నేనున్నాను, అందుకే ఆ బిడ్డ పుట్టాడు, అసలు విషయం ఇది అని చెప్పేసరికి అప్పుడు ఆయన అంతా తిరిగేసుకుంటూ వచ్చాడండి సమూయేలు గారు అంతా తిరిగేసుకొచ్చి. ఎందుకో చెప్పమంటారా? ఇదిగో ఇతను వ్యభిచారి వల్ల పుట్టుంటే, లేదంటే అన్య స్త్రీకి పుట్టుంటే ఇతను ఇశ్రాయేలీయుడిగా లేదంటే రాజుగా ఎలా అభిషేకిస్తారో? అసలు ఇది ఒక న్యాయాధిపతిగా ఉండడానికి అర్హత లేదు. అలాంటిది ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండాలంటే ఇంకెన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, అసలు ఇంకెన్ని అర్హతలు ఉండాలి? మరి ఇతనేమో అన్య స్త్రీకి పుట్టినాడుగా కనబడుతున్నాడు అంటే, ఆ రోజు సమూయేలు గారు తిరగేసాడు, మొత్తం తిరిగేసుకుంటూ వచ్చాడు ధర్మశాస్త్రాన్ని అంతా తిరిగేసినప్పుడు ఒక మాట బయటికి డెలివరీ చేశాడండి. ఏంటో తెలుసా? మనకి పురుషుడు ఎవరో అదే లెక్కలోకి వస్తుంది. స్త్రీ ఎవరైనా సరే స్త్రీని బట్టి సంతానం లెక్కించరు, పురుషుణ్ణి బట్టి సంతానం లెక్కిస్తారు. కాబట్టి ఆమె అన్య స్త్రీ అయినా పుట్టింది ఎవరికి? ఇశ్రాయేలీయుడికి. కాబట్టి ఇతను ఎవరు? సంపూర్ణమైనటువంటి ఇశ్రాయేలీయుడే. అలా కాకుండా ఇశ్రాయేలు స్త్రీ కనుక వెళ్ళి అన్యజనుడిని పెళ్లి చేసుకుందనుకో, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఏమవుతారు?
వాళ్ళకు పుట్టిన అంటే ఇశ్రాయేలు స్త్రీ వెళ్ళి అన్యజనులు పెళ్లి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు అన్యజనులు అవుతారు. అలా కాకుండా ఇశ్రాయేలు పురుషుడు వెళ్ళి అన్యజను స్త్రీని చేసుకున్నా వాళ్ళకు పుట్టే పిల్లలు ఇశ్రాయేలీలు అవుతారన్న విషయం అప్పుడు చెప్పిన తర్వాత తీసుకురాబడ్డాడండి అక్కడికి. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత ఆయన్ని తీసుకురావడం, రాజుగా అభిషేకించడం, గొల్యాతుని చంపడం, వాళ్ళ అన్నలు అక్కడ ఉండగా అన్ని విషయాలు జరగడం. ఆ రోజు నుంచి వాళ్ళ అన్నలు కూడా మారిపోయారు. ఆ రోజు నుంచి సమాజంలో దావీదు కూడా ఒక గుర్తింపు వచ్చింది. ఆ రోజు నుంచి వాళ్ళ తల్లి 28 సంవత్సరాల బాధ ఆ క్షణంలో తీరింది. దాన్ని తీర్చింది కూడా దేవుడేనండి. దేవుడు కళ్ళగ చేసుకుని సమూయేలు గారిని పంపించి తీర్చేంత వరకు కూడా ఈ నొజావేత్ అనే ఆమె, రెండోది దావీదు గారు 28 సంవత్సరాల నరక యాతన అనుభవించారండి. దావీదు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఊరికనే ఏర్పాటు చేసుకోలేదండి. మధ్యాహ్నం క్లాస్లో చెప్తాను నిమ్రోదు గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా అబ్రహాం గారి గురించి చెప్తాను మీకు మొత్తం. అబ్రహాం గారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మనకి ఏర్పాటు చేసుకున్న కాడి నుంచి తెలుసు. దానికి ముందు ఎంత విషయాలు జరిగినాయో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వాళ్ళు ఎంత బాధ అనుభవించారో ఆ విషయాలే మనకు తెలియదండి సరిగ్గా. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకోవాలంటే మరలా చెప్తున్నాను, నేను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటాడు అంటే కుదరదండి. మొట్టమొదటిగా నిన్ను ఏర్పాటు చేసుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు అడుగు పెట్టాలి దేవుని దగ్గరికి. నువ్వు నీలో ఆయన లక్షణాలు చూడాలి. నువ్వు పని చేసేవాడు లక్షణాలు ఆయన గుర్తించాలి. నువ్వు నమ్మకంగా ఉన్నావన్న లక్షణాలు ఆయన గుర్తించాలి. నువ్వు యథార్థవంతుడు అన్న లక్షణాలు ఆయన గుర్తించాలి. నీలో ఎప్పుడైతే సరైన లక్షణాలు ఆయన చూస్తాడో అప్పుడు ఆయన సర్టిఫికెట్ ఇచ్చి నేను తీసుకొచ్చి ఒక రాజుగాను లేకపోతే ఒక సేవకుడిగాను సేవకురాలుగాను తీసుకొస్తాడు తప్ప, అంతేగాని సేవ చేసే బాధ్యత ఊరికినే రాదండి. మర్చిపోకండి. సేవ చేయాలంటే ఏముందండి, 4 మాటలు నేర్చుకుని ఇక్కడికి వచ్చి చెప్పేది అయిపోయింది కాదండి. అసలు అది సేవ లక్షణం కాదు. సేవ చేయాలంటే ఎంత జీవితం దేవుడి కొరకు నలిగి ఉండాలో తెలుసు. సేవ చేయాలంటే దేవుని కోసం ఎంత పరితపించేవాడు అయి ఉండాలో తెలుసా. ఏమండి, దావీదు గారి గురించి ఒక మాట చెప్పనా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారితో కుమారుడు అని దావీదు గారిని పోల్చాడండి. ఇది దావీదు గారిని యేసుక్రీస్తు కుమారుడు అని పోల్చడం ఏంటి? అంత గొప్ప పదవులు ఇవ్వడం ఏంటి? ఎందుకంటే బాల్య దశ నుంచే పడ్డాడండి బాధలన్నీ కూడా. బాల్య దశ నుంచే ఇన్ని బాధలు అనుభవించాడు కాబట్టి ఇలాంటోడైతే నాకు సరైనడు ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన జీవితం కూడా అలాగే జరిగిందండి. ఏ రోజు కూడా రాజుగా తన అధికారాన్ని చూపించలే, రాజుగా తన అహంకారాన్ని చూపించలే. ఒకరోజు సౌలు చూపించాడు, ఇంకో రోజు చాలామంది ప్రవక్తలు, చాలామంది యాజకులు, చాలామంది రాజులు చూపించారు. కానీ ఏనాడు కూడా తన అహంకారం చూపించలే, తన గర్వాన్ని చూపించలే, తన జీవితాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేయలే. ఒకే ఒక్క విషయంలో అన్నాడు, బత్షెబ విషయంలో తప్ప ఎప్పుడు కూడా తప్పు చేయలేదని చెప్పాడు దావీదు గారి జీవితంలో. చేయలే. ఎందుకో తెలుసా, చిన్న వయసు నుంచి దేవుడు అంటే ఎలా ఉండాలో అన్నీ నూరిపోసిందండి వాళ్ళ అమ్మ. అన్నీ ఆమె గురించిన కొన్ని సంఘటనలు ఇప్పుడు బైబిల్లోనికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క మాట చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథంలో స్పీడ్గా కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం తీయండి ఒకసారి. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం కానీ స్పీడ్గా చదవండి, ముగించేస్తాను. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి, నేను మూలుగుచు అలచి ఉన్నాను, ప్రతి రాత్రి కూడా కన్నీరే. అంటే ప్రతి రాత్రి కన్నీరే, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలిపోయేంత ఏడుపు అంటండి దావీదు గారి జీవితంలో. ఎక్కడ ఉన్నప్పుడు గుహలో, కొంతకాలం ఇంట్లో, మిగతా జీవితం అంతా అరణ్యంలో, బ్రతుకంతా కూడా అంతే. తర్వాత జీవితం బాగుందనుకోకుండా తర్వాత జీవితంలో కూడా బాధలు ఆయనకి. తన జీవితం గురించి మాట్లాడుతాను. ఇంకో విషయం చెప్పండి, ఆయన చాలా కీర్తనలు అరణ్యంలోనే రాశాడండి, మర్చిపోకండి విషయం. చాలా కీర్తనలు అరణ్యంలోనే రాశాడు, అడవుల్లోనే రాశాడు చాలా కీర్తనలు. అడవుల్లో ఏం కీర్తనలు రాశాడు ఇదే చెప్తున్నాడు. ప్రతి రాత్రి కూడా ఎలా ఉన్నాడంటే ఆయన కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నేను మూలుగుచు అలసిపోయాడంటే, నేను మూలుగుతూ ఏడుస్తూ అలసిపోయాడంట. చిన్నపిల్లలు చూడండి, గుక్కపట్టి ఏడ్చి సమస్యలు పడిపోతారు చూడండి, అలాగ అయిపోయిందంటే ఈయన జీవితం. ప్రతి రాత్రి అరణ్యంలో కూర్చుని మూలుగుతూ ఏడుస్తూ సొమ్మసిల్లిపోయేవాడంట. అలా తన జీవితం ఏంటో, తన బ్రతికింటో ఒక్కరోజు కూడా సంతోషం అనేది అనుభవించలేదండి. 28 సంవత్సరాలు ఒక్కరోజు కూడా సంతోషం అనిపించలేదు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారు చెప్పిన, 3వ రోజున 4వ రోజున సూసైడ్ చేసి చచ్చిపోతారండి.
ఎందుకు జీవితంలో ఒక సంతోషం లేదు, దేవుడు ప్రార్థన చేసిన సహాయం లేదు, దేవుడు అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు అని ఆలోచన వచ్చేస్తుంది అంతే. 28 సంవత్సరాల బాధ, నేను అని బయట చెప్పుకునే పరిస్థితి లేదు. నేను కూడా ఒక మనిషిని, నన్ను ఒక మనిషిగా చూడండి అనే పరిస్థితులు కూడా లేవు. చంపాలనుకుంటుంది శత్రువుల కంటే ముందు తన ఇంట్లో వాళ్ళే. ఎన్ని బాధలు తెలుసండి. ఇప్పుడు మీకు స్పీడ్గా కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను, చూడండి ఒకసారి. చదవండి. విచారము చేత నా కన్నులు ఏమైపోతున్నాయంటండి, ఏడ్చి ఆయన కళ్ళు గుంటలు పడిపోయి ఎంతగా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికిపోయి ఉన్నవి, యెహోవా నా రోదన ధ్వని విన్నాడు. ఒకరోజు నాకు సాయం చేశాడు. రోజు ఏడుపే నా బాధ, ప్రతి రాత్రి నా ఏడుపే. తర్వాత మరొక రెఫరెన్స్ 7వ అధ్యాయం చేయండి ఒకసారి. 7వ అధ్యాయము మొదటి వచ్చిన కాడి నుంచి ఒకసారి. 7వ అధ్యాయం మొదటి వచ్చిన కాడి నుంచి. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుంచి. ఎంతమంది ఉన్నారు తెలుసా నన్ను తరమాలండి? నా కుటుంబ సభ్యులందరూ కూడా, ఎవరో కాదు, ముందు నా కుటుంబ సభ్యులే నన్ను తరమాలని, నన్ను చంపాలని నన్ను తరుముతూనే ఉన్నారు. నన్ను తప్పించేవాడు ఎవ్వడునూ లేకపోగా వారి సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా తప్పించండి దేవుడు దావీదు గారిని. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. తన తండ్రి సహాయం చేసేది లేదు, తన తల్లి సహాయం చేసేది లేదు. వాళ్ళ రోజు చంపాలనుకోవడమే, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళకేమో బయటికి వెళ్తే నీ తల్లి తప్పు చేసింది, ఆ తప్పు చేసినోడు ఎదురుగుండా కనపడుతున్నాడని చూసిన ప్రతిసారి అవమానపడుతున్నారని వాళ్ళ బాధ. రేపు అనే రోజున తన తండ్రితో పాటు ఆ పదవి, ఆ పరిస్థితులు వస్తాయో లేవన్న ఆలోచనలు వాళ్ళకి. ఈయన పరిస్థితి ఏమో కనీసం నన్ను మనిషిగా కూడా గుర్తించట్లేదు నా ఇంట్లో వాళ్ళు, ఎప్పుడు చూసినా నన్ను చంపాలనుకుంటున్నారన్న బాధ అయింది. ప్రతి రాత్రి ఏడుస్తూ కన్నులు గుంటలు పడిపోయినంట. సహాయం చేసేవాడు ఒక్కడో కూడా లేడంట. ఈయన ఏమనుకుంటున్నారు అంటే సింహం వల్ల చీల్చేద్దామనుకున్నారంట అందరూ కూడా. కానీ ఈయన మాత్రం ప్రార్థిస్తూనే ఉన్నాడండి. తర్వాత యెహోవా నా దేవా. తర్వాత 9వ అధ్యాయం కూడా చూడండి స్పీడ్గా. 9వ అధ్యాయము 14 వచ్చిన కాడి నుంచి చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 14 వచ్చిన కాడి నుంచి. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించినాడని దేవుడు. మరణ ద్వారాన్ని ప్రవేశించాలి, అసలు నన్ను ఉద్ధరించాడు. నన్ను ద్వేషించేవారు నాకు కలుగు చేయు బాధను చూడు. నన్ను ద్వేషించారు చూడు, చాలామంది నన్ను ద్వేషించారు. ఆ ద్వేషించిన వాళ్ళు నాకు ఎంత కలుగు చేశారో తెలుసా? బాధ. తినే దాంట్లో విషం కలపడం, ఏదో రకంగా చంపడం, వెళుతుండగా గోతులు తీసి ఆ గోతులు నేను పడగొట్టేయాలని ప్రయత్నం చేయడం, మిగతా వేరే వాళ్ళని పంపించి చంపించే ప్రయత్నం చేయడం. 1 కాదు 2 కాదండి, చాలా బాధలు పెట్టారండి ఇన్ని. నన్ను ఎంతమంది ఎన్ని బాధలు పెట్టారు తెలుసా? ఆ బాధల్లో మరణం దగ్గరికి వెళ్ళాల్సిన నన్ను చిన్నప్పటి నుంచి కూడా నువ్వు తప్పించావయ్యా. అదే కదండి దేవుడు కూడా చెప్తాడు దీని గురించి. దావీదు నువ్వు ఎక్కడుండేవో తెలుసా? గొర్రెల దొడ్డులో ఉన్న నిన్ను రాజుగా అభిషేకించింది నేను కాదా అని చెప్పలేదా? అక్కడ ఉండేవాడు నువ్వు, అక్కడుండి నువ్వు చావాల్సిన స్థితిలో ఉండేవాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నిన్ను ఎక్కడ పెట్టాను? ఇశ్రాయేలీలైన నా ప్రజల మీద నిన్ను రాజుగా అభిషేకించాను అన్నాడు. ఇంతకాలం 28 సంవత్సరాల బాధ 40 సంవత్సరాల రాజుగా నిలబెట్టాడు. కానీ విషయం ఏంటి చెప్పంటారా? 40 సంవత్సరాల్లో కూడా సంతోషం కంటే బాధలే ఎక్కువ పడ్డాడండి ఆయన అప్పుడు కూడా. నెక్స్ట్, తాము త్రవ్విన గుంటలో, ఎవరో వాళ్ళ అన్నీళ్ళందరూ కలిసి తవ్వారని చెప్పారు కదా ఇందాక గుంటలో. తాము త్రవ్విన గుంటల్లో జనాలు మునిగిపోయేవారంటే, కానీ దేవుడు అతను తప్పిస్తూ ఉండేవాడండి. తాము ఒడ్డిన వలలు వారి కాళ్ళే చిక్కునిలా చేసేవాడంటే దేవుడు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నన్ను చంపాలని, నన్ను పాడు చేయాలని ప్రయత్నాలు దేవుడు వాళ్ళకే తిరిగి వచ్చేలా చేసేవాడు. కానీ ప్రతిసారి కూడా దేవుడు ఇన్ని కాపాడుకుంటూనే వచ్చాడండి. నెక్స్ట్, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకుని దానిలో వాళ్ళే చిక్కునిలా చేశాడంటే దేవుడు. కానీ వీళ్ళని మాత్రం కాపాడుకుంటూ వచ్చాడు. మరి 25 సంవత్సరాలు ఎంతమంది కలిసి చంపాలనుకున్నప్పుడు ఆయన ప్రార్థిస్తే దేవుడు సహాయం చేయకోకుండా ఆయన బతుకుతాడండి. సాయం చేసుకుంటూనే వచ్చాడు దేవుడు. కానీ ఎక్కువగా సాయం చేయలే. తన బాధల్లో ఎంతవరకు భరించగలడో, సహించగలడో చూస్తూ ఉన్నాడండి. మన విషయంలో కూడా అంతే.
నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో 2 సార్లు ప్రార్థన చేస్తాం, 3 సార్లు ప్రార్థన చేస్తాం, దేవుడే లేడు అనుకుంటావు అంతే. కానీ నీకు ఎంత ఓపిక ఉందో చూద్దాం అనుకుంటాడు దేవుడు. నువ్వెంత సహించగలవో చూద్దాం అనుకుంటాడు. ఎందుకో తెలుసా? నీ సహనాన్ని బట్టే, నీ ఓపికని బట్టే నిన్ను గొప్ప చేయగలడైనా. అంతే. నీకెంత ఓపుకుంటే అంత గొప్ప చేయగలడు. నువ్వెంత తగ్గించుకుంటే అంత పైకి తీసుకెళ్ళగలడు. నువ్వు తగ్గించుకోవడం నీ చేత కాలినప్పుడు నేను తొక్కేదాకా దేవుడు చూస్తాడు. నీకు సహించడమే చేత కాలినప్పుడు దేవుడు కూడా నిన్ను సహించలేడు. ఆయన సాహసనం, ఆయన సహనం చాలా గొప్పది. ఆయన ఓర్పు చాలా గొప్పది. ఆయన ప్రేమ సముద్రం. అలాంటి ప్రేమతో ఉన్న వ్యక్తి విషయంలో దేవుడు సహాయం చేయకుండా ఎలా ఉంటాడా? ఎప్పటికప్పుడు దావీదు గారు సహాయం చేసుకుంటూనే వచ్చాడండి. తర్వాత చూడండి ఒకసారి 22వ అధ్యాయం తిండి ఒకసారి. 22వ అధ్యాయం 6వ వచనం కానించి చూడండి ఒకసారి. 22వ అధ్యాయం 6వ వచనం కానించి, నేను నరుడను కాను. నేను ఎవరినో తెలుసా? పురుగును. నేను నరుడను కాను, నేను పురుగును. ఎందుకో తెలుసా? అందరూ నన్ను చంపడానికే చూస్తున్నారు. చిన్న చిన్న పురుగులు చూడండి ఒకసారి. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు చీపురు పుల్ల తీసుకుని ఆ పురుగుల మీద అలా గుచ్చుతుంటే ఎదురు తిరుగుతుందా పురుగు? మరి ఏం చేస్తుంది? ముడుచుకుంటుంది అంతే. అలా గుచ్చుతున్న కొద్దీ ఇలా ముడుచుకుంటుంది. చివరికి అదే చేతిలో చచ్చిపోతుంది కూడా. కానీ విషయం ఏంటంటే ఎదురు తిరిగే ప్రయత్నం చేయదు. నేను కూడా అంతే. నా జీవితం ఎలాగుందో తెలుసా? మా అన్నలు వీళ్ళందరూ కూడా నన్ను ఇబ్బందులు పెడుతున్నా, చిత్రహింసలు పెడుతున్నా, ఎదురు తిరగట్లే. నేను ఒక పురుగులాగా తగ్గించుకునే బ్రతుకుతున్నాను, ముడుచుకునే బ్రతుకుతున్నాను. అలాగే ఉంటున్నాను నేను. కానీ ప్రార్థన ఒక్కటే చేసుకుంటున్నాను నేను అన్నాడు. నెక్స్ట్, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడ్డాను. నరులందరూ నన్ను నిందిస్తూనే ఉన్నారు. అందరూ కూడా అంటూనే ఉన్నారు. అది ఇందాక అనలేదా సౌలు ఏమన్నాడా? ఆ వ్యభిచారికి పుట్టినవాడా, కడగొట్టుగా కొడుక, నా నరులందరి చేత నిందించబడుతున్నాను, హింసించబడుతున్నాను, బాధపడుతున్నాను, కానీ ఓర్చుకుంటున్నాను. నన్ను చూచేవారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసం చేస్తున్నారు. నన్ను చూసేవాళ్ళు అందరూ కూడా ఎటకారం చేయడమే. రే వస్తున్నాడు అని అందరూ ఎటకారం చేయడమే, అందరూ నిందించడమే, అందరూ దూషణ మాటలు మాట్లాడటమే. ఓర్చుకున్నాడు. తర్వాత, యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వానిని విడిపించనేమో అని. 9వ వచనం, గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే. ఎందుకో తెలుసా? గర్భం నుంచి తీయడంలో గొప్ప ఏముందని అనుకోవచ్చు మామూలుగానే. ఎందుకో తెలుసా? అమ్మ గర్భం ఎక్కడ కలిసింది? రహస్యమందు, ఆ గుంటలో, చీకటి గుహలో రహస్యమందు నేనున్నాను. ఆ రహస్యమైన ప్లేసులో నా తల్లి గర్భములోంచి నన్ను క్షేమంగా బయట తీసుకొచ్చుండు నువ్వే. ఎందుకో తెలుసా? నా తల్లి 9 నెలలో కనుక ఒకవేళ నా అన్నలకు కనపడి ఉంటామైతే వాళ్ళు ఏం చేద్దరు? నా తల్లిని నన్ను కూడా ఆ క్షణమే చంపేద్దరు. కానీ డెలివరీ వరకు కూడా, బయటకు వచ్చేంత వరకు కూడా నన్ను కాపాడిన దేవుడు నువ్వేనయ్యా. ఇంకా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా. ఏమండి ఎప్పుడు నమ్మకం కలిగిందంటే దావీదు గారికి చెప్పండి ఒకసారి. స్తన్యపానము చేయుచుండగా నమ్మకం కలిగిందా? అప్పుడు ఎలా కలుగుతుంది? ఒకసారి ఆలోచించండి. బిడ్డకి తల్లి పాలిస్తుంది, తల్లి పాలిస్తుండగా దేవుడి మీద నమ్మకం కలిగిందంట. ఎలా కలిగి ఉంటుంది చెప్పండి ఒకసారి. మీకు ఎలా కలిగి ఉంటుంది? ఎవరు చెప్పుంటారు ఆ టైంలో? ఏం చెప్పుంటుంది? నాన్న నువ్వు పుట్టడానికి నా బిడ్డవన్న మాటే కానీ నిన్ను కాపాడాలంటే నా వల్ల కాదు. ఏ తల్లి చెప్పుకోదు నీ మాట. నిన్ను కాపాడడం నా వల్ల కాదు. అసలు నువ్వు బ్రతుకుంటడం ఎవరికి ఇష్టం లేదు. నిన్ను కాపాడడం నా వల్ల కాదు. నిన్ను కాపాడేది ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే, ఇంకెవ్వరూ కాపాడలేరు. పుట్టినప్పుడే పాలిస్తూ వాళ్ళమ్మ నేర్పిస్తూ ఉందండి అన్ని మాటలు. ఏ క్షణంలో నీ జీవితం ఆగిపోద్దో తెలీదు, ఏ క్షణంలో నీ ఊపిరి ఆగిపోద్దో తెలీదు. నా బాధ, నా క్షోభ, ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి కలగకూడదు అనుకుని ఏడుస్తూ చెప్పుకుంటుంది నీ విషయాలన్నీ కూడా. అప్పుడు చెప్పుకుందండి తన బాధ అంతా తన కొడుక్కి చిన్నప్పటి నుంచే నేర్పించుకుంటూ వచ్చిందండి. మనం ఏం చేస్తామంటే మామూలుగా చెప్తానండి, నీకు ఏం కావాలో చెప్పరా ఇచ్చేస్తానంటామంతే. పిల్లలకి, చిన్నపిల్లలకి ఏం కావాలో చెప్పరు ఇచ్చేస్తాం అనుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు ఇంకో రోజు నిన్ను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేయడం కావాలంటారు అంతే కదండి. అదే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి బాధల్లోని, ఇలాంటి ఇబ్బందుల్లోంచి నేర్పించుకుంటూ వెళ్ళామనుకోండి నిజంగా ఎంత గొప్పలవుతుందో తెలుసా? వాళ్ళ తల్లి చిన్నప్పటి నుంచి ఇదే నేర్పించింది పాలిస్తూ. నీ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలీదు, నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలీదు, నిన్ను కాపాడే దేవుడే. నేను ఏం చేయలేను, నీ తండ్రి కూడా ఏం చేయలేడు.
నేనే ఎంత నిందలు మోతున్నాను తెలుసా? ఒక ఆడపిల్లకి ఇలాంటి నిందలు ఎంత దారుణంగా ఉంటాయండి. కట్టుకున్నటువంటి భర్తతో కాకుండా వేరే వాళ్ళు అనే పదం వినపడేసరికి ఆడబిడ్డ బయట రోడ్డు అంటే వెళ్ళగలదునా? ఎన్ని బాధలు ఉంటాయండి, ఎన్ని అవమానాలు ఉంటాయో చెప్పండి ఒకసారి. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి బాధలు, ఎలాంటి నిందలు అనుభవించిందో తెలుసా? ఒకవేళ మనం అనుకోవచ్చు అండి మన సమాజంలో నేను ఎలాగే ఉంటాను, ఎవడేం చేసుకుంటే చేసుకోండి అంటే ఏముందండి అని అనుకోవచ్చు. మామూలుగా చెప్తున్నాను, నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం, నువ్వేం చేస్తావు అని అడిగితే ఎవరేం చేయలేరు కదండి అని అనుకోవచ్చేమో. కానీ యూదులకు అది కుదరదండి. మీకు తెలుసో తెలియదు, యూదులకు అది కుదరదు. ఎందుకో తెలుసా? వ్యభిచారం చేసింది అని కన్ఫామ్ చేస్తే ఏం చేయాలి? రాళ్ళు ఇచ్చిన కోటి చంపేయాలి అంతే. ఇలాంటి రూల్ ఉన్నప్పుడు నా ఇష్టం నేను చేస్తానంటే కుదురుతుందా? కుదరదు. మరి నిందన మోయడానికి ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చెప్పండి ఒకసారి. ఎన్ని బాధలు అనుభవించుంటో చూడండి ఒకసారి. తన జీవితంలో ఎంత నరక యాతన అనుభవించాలో అంత అనుభవించిందండి. తన కడుపును పుట్టిన 7 కొడుకులు తన కడుపును పుట్టిన మరొక కొడుకుని చంపాలని చూస్తుంటే ఏం చేస్తా చెప్పండి ఒకసారి. 2 కొడుకులు కొట్టుకుంటారు కానీ తల్లి వెళ్ళి చీపురు కడితే ఇద్దరిని కొట్టద్దు. ఇంకోసారి ఎప్పుడైనా కొట్టుకున్నట్టు చూస్తే ఊరుకున్నాను. అదే పని చేసే స్థితిలో కూడా లేదు. ఒరే మీ తమ్ముడిని కొట్టడం తప్పురా అనే పరిస్థితిలో కూడా లేదు. కానీ ఒకటి మాత్రం ఉంది, తన కొడుక్కి మీ అన్నీళ్ళని ఎంత కొట్టినా ఏమనకో అనే పరిస్థితి మాత్రమే ఉంది. మీ అన్నీళ్ళు ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎన్ని నిందించినా, నేను చంపడానికి చూసినా మీ అన్నీళ్ళ మీద నీకు ప్రేమే ఉండాలి, ప్రేమే ఉండాలి, ప్రేమే ఉండాలి, ప్రేమే ఉండాలి. ఇదే నేర్పించింది నేను మొత్తం. అదే నేర్చుకుంటూ వచ్చాడు అంతా కూడా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం చూడండి. గర్భవాసన అయినది మొదలుకొని నాకెవరో తెలుసు, ఎవ్వరూ లేరండి ఆధారం. గర్భము నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి నాకు ఆధారం ఎవరనుకున్నావు? నీవే దేవా. నాకు ఎవ్వరూ లేరు అసలు. ఏమన్నా గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఉండరండి సంరక్షణగా? లేరంటండి దావీదు గారి విషయంలో. లేదు, నా తండ్రి నన్ను విడిచిపెట్టేశాడు, నా తల్లి నన్ను రక్షించలేని స్థితిలో ఉంది. గర్భవాసన అయినది మొదలుకొని దేవా నువ్వేనయ్యా నన్ను కాపాడుకుంటూ వచ్చావు. నెక్స్ట్, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నువ్వే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేసేవాడు కూడా నాకు ఎవరో లేరు. నాకు దూరంగా ఉండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచును ఉండు సింహాల వలె వాళ్ళు నోరు తెరుచుకున్నారు. వాళ్ళు ఏ రోజు చంపుదామా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు నన్ను మాత్రం నువ్వు కాపాడుకుంటూనే వచ్చావయ్యా అంటున్నాడు. ఇంకా స్పీడ్గా వచ్చి కొన్ని రిఫరెన్స్ చూద్దాం చూడండి ఒకసారి. స్పీడ్గా 25వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. 25వ అధ్యాయం 16వ వచనం. 25వ అధ్యాయం 16వ వచనం. 25వ అధ్యాయం 16వ వచనం. నేను ఏమండి ఏకాక, దావీదు గారికి ఎవరు లేరండి, 7 అన్నీళ్ళు ఉన్నారు కదండి, 2 అక్కలు ఉన్నారు కదా, తల్లి ఉంది కదా, తండ్రి ఉంది కదా, ఏకాకి ఎలాగవుతాడండి అసలు? నేను ఏకాకిని, నాకు ఎవ్వరు లేరు అంటున్నాడండి. నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరినయ్యా, కనీసం నాకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరయ్యా. నాకు ఆయన బాధ చెప్పుకుంటున్నాడండి. నాకు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరయ్యా, నేను ఏకాకిని, నేను ఒంటరిని, నాకు సహాయం చేసే దిక్కు కూడా లేదు. నెక్స్ట్, నేను ఏకాకిని, బాధపడువాడను. దేవా నా వైపు తిరిగి నాకు సాయం చేయి ప్రభువా అని దేవుణ్ణి అడుక్కున్నాడండి అంతే. మనుషుల వైపు తిరుగుతూ మానేశాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. నేను ఏకాకినయ్యా, నాకు ఎవ్వరూ లేరయ్యా, నేను ఒంటరిని, నేను అనాథని, నాకు దిక్కు లేదు, నాకు సహాయం చేసే దిక్కు లేదని చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం చూడండి ఒకసారి. 41వ అధ్యాయం చూడండి సార్. 27:10 కూడా చూడండి ఒకసారి. 27:10 ఈ కీర్తనలన్నీ కూడా దావీదు గారు రాసినాయి కదండి. ఓకే, ముందు కూడా చూసుకోండి కావాలంటే, హెడ్డింగ్లో దావీదు గారి కీర్తనలు కనబడుతుంటాయి. 27:10 నా తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు అంటున్నాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశాడు, యెహోవా నన్ను సేరదీశాడు అని చెప్తున్నాడు. విడిచిపెట్టేస్తారంట. ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం చూడండి. 41వ కీర్తన తిని ఒకసారి. 41వ కీర్తన 5:7. 41వ కీర్తన 5వ అధ్యాయం చూడండి ఒకసారి. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుతున్నారు. ఏమంటున్నారంటే అందరూ కూడా, ఏ రోజు వస్తాడు రాడు, ఆ దావీదు అన్నవాడు ఏ రోజు వస్తాడు రా అని నా శత్రువులందరూ కూడా ఏ రోజు వస్తానా అని చూస్తున్నారంట. ఇంకా వాడు ఎప్పుడు చస్తాడు, వాని పేను ఎప్పుడు మాసిపోవునో, ఎప్పుడు చస్తాడో, ఎప్పుడు మర్చిపోతారో, అందరూ కూడా మీ తల్లి ఎలాంటిది, మీరు ఎలాంటి వాళ్ళు అని అనడం ఎప్పుడు మానుకుంటారా అని ఎదురు చూస్తున్నారంట వీళ్ళు. మా తమ్ముడు ఎప్పుడు చస్తాడా, దావీదు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నారంట. ఎప్పుడు ఆ పేరు పోతుందా అని చూస్తున్నారంట. ఇంకా
ఒకడు నన్ను చూడవచ్చినలా వాడు అబద్ధం ఆడదు. ఏంటంటే నేను చూడటాకని వస్తున్నారంట కొంతమంది. చూడటానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దావీదు గారు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారు అన్నీ తీసుకెళ్ళాలి అన్నీలు చెప్తున్నారంట. వాళ్ళ అన్నీలు అది కనిపెట్టుకుని ఇతను చంపడానికి ట్రై చేస్తున్నారంట. నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రేమతో రావట్లే. నేను ఎక్కడెక్కడ ఉంటున్నానో ఏమేమి చేస్తున్నాను అన్నీ తెలుసుకుని వెళ్ళి మా అన్నీలకు చెప్తున్నారు. వాళ్ళు వచ్చి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఏడవచ్చును నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు నన్ను ఎప్పుడు చంపుతామని. నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుకుంటున్నారు. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే నన్ను కీడు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంకా కుదరని రోగము వానికి సంభవించింది. ఏంటంటే వాళ్ళకు ఉన్న ఒక రోగం ఉందంటే వాళ్ళకి ఏ రోగమో తెలుసా? నన్ను చంపాలని ఒక రోగం వాళ్ళకి వచ్చిందంట. కుదరట్లేదు ఆ రోగం. ఆ రోగాన్ని తీసింది ఎవరో తెలుసా? సమూయేలు గారు పంపించి దేవుడు ఆ రోగాన్ని తగ్గించేంత వరకు కూడా వాళ్ళు చంపాలని అనుకుంటున్నారు. కుదరని రోగం వాళ్ళకి సంభవించింది. తర్వాత వాడు ఈ పడక విడిచి తిరిగి లేవలేడని చెప్పుకుంటున్నారంట. ఏం చేస్తున్నారంటే ఈయన ప్రార్థన చేసుకుని సొమ్మసిల్లు పడిపోతున్నాడు నేను దావీదు గారు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒరే ఆడు పడిపోయాడు అంటే చచ్చిపోయాడు అనుకుంటా. ఆడు చచ్చిపోయాడులే పోన్లే చచ్చిపోయాడులే అనుకుంటున్నారంట. ఈయన మాత్రం ఏడ్చి ప్రార్థన చేసి సొమ్మసిల్పు పడిపోతున్నాడు. విషయం ఏంటి చెప్పమంటానంటే పిల్లల్లో సొమ్మసిల్లు పడిపోతే తల్లిదండ్రులు పైకి లేపుతారండి. దావీదు గారు అరణ్యంలో ఏడ్చుకుంటూ సొమ్మసిల్లు పడిపోయిన లేపే దిక్కు కూడా లేదండి అసలు. అలాంటి బాధలన్నీ పడ్డాడు. కాబట్టి ఈ రోజుకి కూడా యూదులు పేరు చెప్తే దావీదు గారి పేరు అందరికీ స్టాండర్డ్ అండి. యూదుల పేరు చెప్తే యూదుల్లో దావీదు గారు అనే పదం ఎత్తండి ఒకసారి. అతను మాకు రాజు అంటాడు. ఎప్పుడు రాజు? ఎన్ని వందల సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి కూడా వాళ్ళ దృష్టిలో అతను రాజే. ఈ రోజుకి కూడా దావీదు గారు అంటే ఎందుకంత ఇష్టం అంటే ఇలాంటి పరిస్థితుల్లోంచి దేవుడి దగ్గరికి వచ్చాడు ఆయన. ఇక త్వరగా చూద్దాం చూడండి ఒకసారి. తర్వాత 69వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. 69వ అధ్యాయము చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 8వ వచనం చూడండి, ముగించేసుకుందాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 8వ వచనం. నా సహోదరులకు ఏమైపోడంటే కనిపించిందా? సహోదరులకు ఏమైపోడంటే నా సహోదరుల దృష్టిలో నేను ఎలా ఉన్నాను తెలుసా? ఒక అన్యజనుడు ఇతను. మనకు పుట్టినోడు కాదు, మన ఇంట్లో వాడు కాదు ఇతను. అని వాళ్ళ సహోదరులు అందరూ కూడా ఈయన ఎలా చూస్తున్నారంటే ఒక అన్యజనుడిగా చూస్తున్నారంట. నా తల్లి కుమారులకు నేనేమైపోయాను తెలుసా? చెడ్డోడిని అయిపోయాను. నా తల్లి కొడుకులే దృష్టిలోనే నేను చెడ్డోడిని అయిపోయాను. నా తల్లి కొడుకులే నన్ను ఎంత దారుణంగా చూస్తున్నారు. నా తల్లితో పాటు నా ఉన్నవాళ్ళే, నా అన్నలే నన్ను ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు అని తన బాధ అంతా చెప్పుకున్నాడండి. మీరు ఇలా రెఫరెన్స్లో వెతుక్కుంటే చాలా రెఫరెన్స్లు కనపడతాయండి ఈ విషయాలన్నీ కూడా. ఇంకా చెప్పాలంటే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ చెప్పను. కానీ 116 అధ్యాయం ఒక మాట చూపించి ముగించేస్తాను చూడండి ఒకసారి. 116వ కీర్తన 16 వచనం చూడండి ఒకసారి. 116వ కీర్తన 16 వచనం లాస్ట్గా చదువుకుందాం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను ఇప్పుడు చెప్పుకుంటున్నాడు. తర్వాత దేవుడు అతనికి అన్ని విషయాల్లో కూడా సహాయం చేయడం మొదలుపెట్టిన తర్వాత సహాయం చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆయన్ని రాజుకి అభిషేకం చేసిన తర్వాత అన్ని విషయాల్లో గొప్ప చేసిన తర్వాత ఆ రోజు సమూయేలు గారు వాళ్ళ తల్లి గొప్పతనం గురించి చెప్పిన తర్వాత ఎంతకాలం ఇవి తప్పు చేయలేదు అని తన గురించి మాట్లాడిన తర్వాత అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా చెప్పుకున్నాడు. నా తల్లి ఎవరో తెలుసా? నీ సేవకురాలయ్యని ధైర్యంగా చెప్పుకుంటున్నాడండి. అంత గొప్ప విషయం చూడండి సార్. ఇన్ని సంవత్సరాలు పడిందయ్యా నా తల్లి బాధ. 28 సంవత్సరాలు అనుభవించింది నా తల్లి బాధ. ఈరోజు చెప్పుకుంటున్నాను, నా తల్లి నిజమైనటువంటి నీ సేవకురాలయ్యా, నీ సేవకురాలు కొడుకుని నేను అందుకు ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. చూడండి ఒకసారి. నీ సేవకురాలు కొడుకుని నేను ఎవరనుకుంటున్నావు? నీ సేవకురాలు కొడుకునయ్యా. నా తల్లి గురించి ఎవరేం మాట్లాడుకున్నా నాకు అనవసరం, కానీ నా తల్లి అనుభవించిన బాధలన్నిటి నుంచి నువ్వు విడిపించవయ్యా. నేనెవరంటే నీ సేవకురాలు కొడుకునయ్యా. నా తల్లి ఎలాంటిదో తెలుసా? నువ్వంటే ప్రాణమిచ్చేది, నీ మాటలంటే ప్రాణమిచ్చేది. ఆవిడ పేరుకు అన్యజనుల నుంచి వచ్చిన ఆవిడైనా నువ్వంటే ఎంత ప్రేమ తెలుసయ్యా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నా తల్లే అని చెప్పుకున్నాడండి. ఎంత గొప్ప విషయం చూడండి ఒకసారి. నిజంగా బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలండి.
చాలామంది పిల్లలు ఆ మాటలు చెప్పుకోలేరు. మా అమ్మ మా నాన్న ఏంటో తెలిసి ఇంట్లోనే కొట్టుకుంటారు. మరి పిల్లలు ఏమవుతారు? బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు గొప్పలు అవుతారా? ఇంట్లోనే కొట్టుకుంటారు వాళ్ళు కూడా. ఎంత గొప్ప విషయం అంటే వాళ్ళ తండ్రి అంత నింద మోసినా సరే ఆమె ఏం చేసిందో తెలుసా? 28 సంవత్సరాలు వాళ్ళ కొడుకులు కూడా చెప్పకూడదు కనీసం. ఒరే నిజం చెప్తాను చూడు, నేను ఏ తప్పు చేయలేదురా, మీ నాన్న చేశాడు, నా మీద అన్యాయంగా నోపుతున్నాడు అనే మాట అనలేదండి. తన తండ్రి భర్త పరువు కోసం ఎంత గొప్పగా ఆలోచించిందో ఒక్కసారి ఆలోచించండి ఆమెని. తన తల్లిదండ్రులు ఇద్దరి విషయంలో కొడుకుగా ఇతను ఎంత బాధ్యత తీసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్పగా తన కొడుకుని పెంచిందో చూడండి ఒకసారి. నిజంగా చెప్తున్నానండి, మనం పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ చూపించుకుంటే రేపొద్దున పిల్లలు బయట సమాజానికి అంత గొప్పగా ఉపయోగపడతారు. అసలు ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన గర్భఫలమే ఒకరోజు ఆయన ఏమన్నాడు? గర్భఫలం యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని చెప్పినటువంటి ఆయనే ఇంకో రోజు ఏమన్నాడు తెలుసా? ఆ బిడ్డల్ని తిరిగి వచ్చేయండి అని చెప్తున్నాడు. తిరిగి ఆయన దగ్గరికి ఇచ్చేయలే. పిల్లల్ని, నీ కడుపును పుట్టిన పిల్లలు అందరూ కూడా ఇంకా నా పిల్లలే నా పిల్లలే నా పిల్లలు అనుకుంటూ కుదరదు. ఏదో ఒక రోజు నువ్వు తిరిగి అప్పగించేయలే. దేవుడు నీకు ఒక గిఫ్ట్గా ఇస్తున్నాడు. ఆ గిఫ్ట్ని, ఆ బహుమానాన్ని అందంగా తయారు చేసి, దేవుని కోసం అపురూపంగా తయారు చేసి ఇంకో రోజు దేవుడు అడిగేసరికి వాళ్ళకి ఇవ్వాలండి. ఆ తల్లి గురించి చెప్తున్నాను. తల్లికి బిడ్డనిచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో అందరికి అర్థమైంది. తిరిగి బిడ్డను దేవుడికి అప్పగించేటానికి ఎలా ఉందో చెప్పండి ఒకసారి. దేశం మొత్తం గట్టిగా మాట్లాడితే యావత్ క్రైస్తవ్యం ఆయన్ని చూసి హ్యాట్సప్ చెప్పచ్చు. అలాంటి జీవితాన్ని జీవించే విధంగా తల్లి తన బిడ్డను పెంచింది. మన జీవితంలో కూడా ఎలాగుందో ఒక్కసారి ఆలోచిద్దాం పిల్లరా. ఎందుకంటే ఈ లోకం మనది అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. విడిచి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. వెళ్ళిపోయే స్థితి వచ్చేసరికి పిల్లలు కానీ మనం కానీ ఎక్కడికి వెళ్తున్నామో అనే ప్రయాణం చాలా ఇంపార్టెంట్. దావీదు గారు ఒక మాట మాట్లాడతాడండి. ఆకాశమందు నీవు తప్ప ఎవ్వరు లేరు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు అన్నాడు. అంటే దేవుణ్ణి మాత్రమే చూశాడండి దావీదు గారు. దేవుణ్ణి మాత్రమే. దేవుణ్ణి ప్రేమించినాడు. మళ్ళా చెప్తున్నాను, తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించిన ప్రతి ఒక్కడు దేవుణ్ణి ప్రేమిస్తాడో లేదో చెప్పలేం, కానీ దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కడు తల్లిదండ్రుల్ని, భార్యని, కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ బాగా చూసుకుంటాడండి. ఒకటి దేవుడి ప్రేమ ఉంటే అందరినీ చూసుకుంటాడు, సమాజాన్ని కూడా చూసుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే నా పిల్లలు నన్ను ఒక్కళ్ళనే బాగా చూసుకుంటే చాలనుకుంటాం. రేపు పొద్దున్న మనల్ని కూడా చూసుకురాళ్ళు. మనమే స్వార్థపూరితంగా వాళ్ళని పెంచితే రేపు పొద్దున్న మనమే చూసుకున్నాం. వాళ్ళ కూడా నీకెందుకురా, వీళ్ళ కూడా నీకెందుకురా, వాళ్ళ విషయాలు మనకెందుకురా, మనం బాగుంటే చాలు, నువ్వు నేను మనం మాత్రమే బాగుంటే చాలు, మిగతా వాళ్ళ విషయాలు మనకి అవసరం లేదు. ఈ స్వార్థం వాళ్ళకి పిల్లలకి మన చిన్నప్పటి నుంచి నూరిపోతాం. రేపు పొద్దున్న వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నా భార్య వచ్చిన తర్వాత, నా పిల్లలు వచ్చిన తర్వాత, నువ్వు అన్నా కదమ్మా ఒకప్పుడు ఏమన్నా, మనం మాత్రమే చాలు, మీ అమ్మ నాన్న మీ తాతయ్యని మామిని వదిలే, మీ నాన్నమ్మని తాతయ్యని వదిలే అని చెప్పు కదా చిన్నప్పుడు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మా పిల్లలు కూడా అదే విషయం, మీ నాన్నమ్మని వదిలేయమంటున్నారు కాబట్టి నిన్ను వదిలేస్తాను, మీ తాతయ్యని వదిలేయమంటున్నారు నిన్ను వదిలేదు, ఈసారి మా కుటుంబం నువ్వు అవసరం లేదంటారు అంతే. ఎందుకంటే మనం అప్పుడు నేర్పించాం కదా, వీళ్ళు నేర్చుకున్నది అప్పుడు ఉపయోగిస్తారు అంతే, క్రియల రూపంలో. అదే జరుగుతుంది. అదే దావీదు గారి తల్లి ఏం నేర్పించిందో, సమాజం పట్ల ఎలాంటి బాధ్యత కలిగి నివసించాడో చూడండి ఒకసారి. ఎందుకంటే అందరినీ ప్రేమించడం నేర్పించిందండి వాళ్ళ తల్లి. అందుకే బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు అందరినీ ప్రేమించడం అలవాటు చేసుకున్నాడు. ఒక్క మాట చెప్తానండి, దేవుణ్ణి నమ్మి మోసపోయినాడు ప్రపంచ చరిత్రలో ఎవ్వడూ లేడండి. అసలు దేవుణ్ణి నమ్మి మోసపోయినాడు. నువ్వు దేవుణ్ణి నమ్మితే సహాయం లేట్ అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా సహాయం వస్తుంది. కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతుకుతావో, దేవుణ్ణి నమ్ముకుని జీవిస్తావో, నిర్ణయం మన చేతుల్లో ఉంది. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకో, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు అని మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఘనుడైన మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పాదాలకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చెప్పబడినటువంటి ప్రతి మాట విషయంలో తండ్రి, మీరెంతగానో సహాయాన్ని దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. చెప్పబడుతున్న ప్రతి మాట కూడా తండ్రి, నీ పిల్లల హృదయాలలో ఫలభరితంగా ఉండేలాగా సహాయాన్ని దయచేయండి తండ్రి. మేలులతో నింపండి, నడిపించండి ప్రభు. మా జీవితాలు, మా బ్రతుకులు తండ్రి మీ చిత్త ప్రకారంగా ముందు కొనసాగడానికి మీరే సహాయాన్ని దయచేయమని
మేలులతో నింపి నడిపించమని వేడుకుంటూ, తద్వారా తండ్రి ముందుకు కూడా తండ్రి మా జీవితాలు తండ్రి ఒక నుజావేతు వలె, ఒక దావీదు గారి వలె తండ్రి నీ కొరకు సమర్పణ కలిగిన జీవితాలుగా, లోకములో అవమానాలు నిందలు అవన్నీ కూడా మాకు ఖచ్చితంగా వస్తాయి, వాటిని పట్టుకుని వేలాడకూడదు, ఎప్పటికైనా సరే అవి విడిచిపెట్టే రోజు ఒక రోజు ఉంది అనే ఆలోచన కలిగి మేమందరం కూడా యోగ్యుల వలె యోగ్యత కలిగి జీవించే మహాభాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, మేలులతో నింపి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలన్నీ మీకే చెల్లునుగాక అని ఆరోపించుకుంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులను సమర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.